హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లును గాక. మనందరం ఈరోజు మనకి ఇచ్చిన ఆ యొక్క అనుదిన ఆహారము మనకి దేవుడు ఏదైతే ఇచ్చిండో దాని గురించి మనం సిద్ధపడదాం. దాన్ని వినడానికి మనము ఈరోజు 1 రాజులు గ్రంథం నుంచి 17వ అధ్యాయం మనం చదువుకుందాం. 1 నుంచి 8 వరకు చదువుకొని ఆ తర్వాత అదే 1 రాజుల గ్రంథంలో నుంచి 17, 15 వచనం కూడా మనం ఒకసారి చదువుకుందాం. ఇది ఏలియాతోని దేవుడు మాట్లాడుతున్న మాట. అతడు గిలాదు కాపురస్తులను సంబంధియును తిష్బీయుడు అనే ఏలియా అహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిన నేను నిలిచి ఉన్నానో ఇజ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైనను, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దనునకు ఎదురుగానున్న కేరోతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు త్రాగుదు అచ్చటికి నీవు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించుతానని అతనితో తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దనునకు ఎదురుగానున్న కేరోతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలమును ఉదయమునందు రొట్టెను మాంసమును అస్తమయముందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చిచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. అదేవిధంగా 17వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఇజ్రాయేలైన దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, అతడును ఆమె ఇంటివారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. ఆమేన్. చదవబడిన లేఖనాన్ని దేవుడు దీవించును గాక. మరి దేవుడు మనతో మాట్లాడే విధానాన్ని మనం చూద్దాం. మరి ఏ విధంగా దేవుడు మాట్లాడబోతా ఉన్నాడో దాని గురించి మనం చూద్దాం. అయితే ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా ఏలియా చేయగా, ఏలియా ఎప్పుడైతే దేవుడు ఏది చెప్తున్నాడో అది చేస్తున్నాడో అప్పుడు అక్కడ దేవుడు వచ్చేసి ఏలియాని అక్కడ మనం పోషించడం మనం చూస్తా ఉన్నాం. అవునా కదా? ఆమేన్. అయితే ఏదైతే దేవుడు చెప్తున్నాడో దాని ప్రకారముగా మనము చేసినట్లయితే మనము కూడా ఈరోజు ఏలియా పోషింపబడినట్లుగా మనము కూడా పోషింపబడతామట. ఎందుకు అనంటే యెహోవా ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు అన్న మాట మీద మనం నిలబడవలసి ఉంది. కానీ ఏ సిద్ధాంతముల ద్వారా కాదు, ఎవరో చెబితే మనం విని నడిచేది కాదు, కానీ లేఖనము చెప్పిన దాని ప్రకారంగా మనం నడవాలి. ఎందుకనంటే ఈరోజు లేఖనం ఏం చెప్తుందో మనం దాన్ని గ్రహించగలిగే స్థితిలోకి రావాలి. మనం ఏంటంటే ఈ లేఖనాన్ని మనము తీసుకొని ఒక ఉద్యమంగా వెళ్ళేది కాదంటాడు. ఎట్లట? ఒక ఉద్యమంగా మనం వెళ్ళేది కాదు, ఒక క్రమములో మనం వెళ్ళవలసి ఉంది. యెహోవా ఈ విధంగా సెలవిచ్చి ఉన్నాడు అన్న క్రమంలో మనం వెళ్ళాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనని పోషించడం మనం చూడగలం. అంతేనా కదా? ఎందుకు అనంటే క్రమము తప్పి వెళ్ళినట్లయితే దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఏలియా కూడా ప్రార్థించిన ప్రార్థనను మనం చూస్తున్నాం. ఆ యొక్క 460 మంది ప్రవక్తలు ప్రార్థించిన ప్రార్థనని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే వాళ్ళు అక్రమంగా వెళ్ళి వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు. అవునా కదా? అంటే ఒక క్రమము, అంటే వాక్యం యొక్క క్రమం ఉంది. ఆ క్రమంలో వెళ్ళి ప్రార్థిస్తేనే దేవుడు వింటాడు. లేకుండా మనం ఒక ఉద్యమం లాగా మనము తప్పులో ఉండి మనం ప్రార్థించినట్టయితే దేవుడు మన ప్రార్థనలు ఆలకించడు. కాబట్టి మనం ఏ విధంగా ఉండాలట? దేవుడు ఏర్పరిచిన విధానంలో మనం ప్రార్థించాలి. అప్పుడే దేవుడు వింటాడు. మనం లేకపోతే ఎంత చేసినా కానీ ప్రయోజనం లేదు. ఎందుకనంటే ఇది ఏది పొందుకోవాలన్నా కానీ మనం అనుకున్న సమయంలో కానీ మనం అనుకున్న విధానంలో కానీ దేవుడు ఇయ్యడు దాన్ని. కానీ ఆయన ఏర్పరిచిన విధానం ఒకటి ఉంది, దాన్ని చూడగలిగే నేత్రాలు మనకు కావాలి ఈరోజు. ఆమేన్. అంటే ఆయన ఒకటి ఏర్పరిచిండు ఈరోజు, ఈ విధంగా చెయ్యి అనేసి. నీవు ఏదైతే ఆయన చెప్పిండో అది నువ్వు ఆ విధంగా చేసినట్లయితే, ఇప్పుడు చూడు, ఆయన కరువు వచ్చింది. ఆ కరువులో అందరూ కరువులో ఉన్నారు.
కానీ ఏలియా ఒక్కడు మాత్రం ఆ కరువులో లేడు. అవునా కదా? అందరు ఇబ్బందులు పడతా ఉన్నారు, కానీ ఆ ఏలియా ఒక్కడు ఆ ఇబ్బందులు పడతలేడు. అవునా కదా? ఎందుకనంటే ఏలియా దగ్గరికి వాక్యం వచ్చింది. ఏమొచ్చింది? ఏలియా దగ్గరికి వాక్యం వచ్చింది. వాక్యం వచ్చి చెబుతుంది అది అసత్యము అని. అవునా కదా? ఇప్పుడు నువ్వు వాక్యము నీ దగ్గరికి వస్తే అక్కడ సత్యం ఉందా అసత్యం ఉందా నీకు తెలుపబడుతుంది. ఎప్పుడైతే నీకు తెలుపబడిందో నువ్వు మాట్లాడతావో అప్పుడు నువ్వు వాక్యం ద్వారా పోషింపబడతావట. అర్థమైందా? అంటే మనం అనుకోని మనం చేసేది కాదు ఇది. ఆయన ఏర్పరిచిన దాని ప్రకారముగా మనం చేసేదే ఉన్నది. అవునా కదా? ఎందుకు అనంటే ఆయనకు అక్కడ కరువు వచ్చేసింది. ఆ తర్వాత ఆయనకే చింత లేదు, నేను ఎలా పోషింపబడాలి, నేను ఎలా ఉంటా, మరి నాకు తెలియదు కదా, మరి ఆ 3.5 సంవత్సరాల కరువులో నేను కూడా ఉంటా కదా అనేసి ఆయన వీటన్నిటిని ఆలోచించలేడట. ఎందుకు ఆలోచించలేడు అని అంటే ఆయనకి ఎవరు మాట్లాడారో అర్థమైంది. ఆమెన్. ఈరోజు ఆయన చదివి పోట్లేడు, ఆయన చదివి మాట్లాడతలేడు. ఈరోజు ఈ పులిపిట్ల మీద నిలబడి చదివి మనం మాట్లాడితే ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ఆయనతోని సహవాసం ఉండి మాట్లాడితే ప్రయోజనం ఉంది. ఆ మాటలో జీవం ఉంది. నేను ఈరోజు నిలబడి 1,00,000 మాటలు మాట్లాడినా కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. కానీ ఆయన మనలో నుంచి ఒక్క మాట మాట్లాడినా చాలా అక్కడ జీవం వచ్చేస్తుంది. ఆమెన్. అంటే ఈరోజు ఆ జీవము వచ్చే విధముగా మనం జీవించాలి. ఆమెన్. పూర్తిగా సమర్పించుకున్న జీవితాల్లో మనం జీవించడానికి ఇష్టపడాలి. కానీ మనం అనుకున్న పద్ధతిలో కాదు. ఎందుకంటే ఈరోజు అక్షరం వచ్చేసింది. ఆ 460 మంది ప్రవక్తలు కూడా ఎవరి కింద ఉన్నారు? అహాబు కింద ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళు అనుకున్న విధానంలో వాళ్ళు అనుకున్న విధానంలో ఆరాధన చేస్తా ఉన్నారు. అవునా కదా? ఏ విధంగా? వాళ్ళు అనుకున్న విధానంలో ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు కూడా చేసేది ఆరాధనే, వాళ్ళు కూడా చేసేది భక్తే, వాళ్ళు కూడా చేసేది ప్రార్థనలే. వాళ్ళు కూడా కట్టింది బలిపీఠమే. అవునా కదా? ఏం కట్టిరు వాళ్ళు? బలిపీఠాన్ని కట్టిరు. కానీ వాళ్ళు సిద్ధాంతం అనే బలిపీఠాన్ని కట్టిరని చెప్తాడు. ఏ బలిపీఠం కట్టిరు వాళ్ళు? సిద్ధాంతము అనే బలిపీఠాన్ని కట్టిరు. కానీ ఇక్కడ ఏలియా ద్వారా కట్టబడిన బలిపీఠం ఏంటంటే ప్రత్యక్షత ద్వారా కట్టబడిన బలిపీఠం. ఆమేన్. ఆయన దగ్గరికి వాగ్దానం వచ్చింది. వాగ్దానం వచ్చి చెప్తా ఉంది, ఈ విధంగా కట్టు, ఈ విధంగా ఉండు, ఇది చెప్పు. నిజ సేవకుడు ఎప్పుడైనా సరే ఆయన చెప్పింది చెప్పడానికి ఇష్టపడతాడు. కానీ నిజము నువ్వు చెప్పితే నీకు భయంకరమైన శత్రుత్వం పెరిగిపోతుంది లోకంలో. అవునా కాదా? ఎందుకు అనంటే నిజమైన ప్రేమను ఎవడు కూడా ఇష్టపడ్డు. అర్థమైందా? ఎందుకంటే నిజము అంటే సత్యము అంటే లోకానికి తెలియదు ఏది సత్యము ఏది అసత్యము అని. కానీ వాళ్ళకి తెలిసిన సత్యం ఒకటి ఉంది, లోకానికి ఆ సత్యంలోనే జీవించడానికి ఇష్టపడుతుంది. అందుకే ఈ లోకం ఇక నన్ను చూడలేదు, కానీ ఇప్పుడు మీరు చూతురు అంటున్నాడు. ఎవరట వాళ్ళు? మనము చూస్తామట. ఇప్పుడు ఏ విధంగా చూస్తున్నాం? నేత్రాలు తెరవబడితే చూస్తాం, అంతేనా? ఏ నేత్రాలు తెరవబడాలి? వ్యక్తిగత సహవాసముతో కూడుకున్న నేత్రాలు అయి ఉండాలని. దేవుడితోనే, అది దేవుడితోని. ఇప్పుడు ఏలియాకి తెరవబడ్డాయి. ఏలియా వచ్చిండు అక్కడికి. ఆయన ఒక ప్రవక్తగా ఉన్నాడు అక్కడ. ఆయన వచ్చేసి చెప్తా ఉన్నాడు ఏమనంటే, వర్షం పడదు, మీరు చేసిన ఈ అక్రమం ఇది కరెక్ట్ కాదు, ఈ విధంగా జీవించకూడదు, ఈ విధంగా జీవించారు కాబట్టి ఇది కరువు వచ్చేసింది అనేసి, కరువు వచ్చిందని చెప్తా ఉన్నాడు. చెప్పినప్పుడు అందరు కూడా మరి ఏలియాని చూసి పిచ్చోడు అని అనుకొని ఉండొచ్చు. అవునా కదా? అందరూ ఎగతాళి చేసి ఉండొచ్చు. కానీ ఏలియా చెప్పేసి అక్కడ వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత ఆ కేరేతు వాగు దగ్గర అంటున్నాడు. అవునా? అక్కడ ఏం చేయాలి? దేవుడే పడుకోబెట్టాలి, దేవుడే లేపాలి. అర్థమవుతుందా? దేవుడే తినిపియాలి, అన్నీ ఆయనే ప్రొవైడ్ చేయాలి. అవునా కదా? కానీ ఇక్కడ కేరేతు వాగు దగ్గర దేవుడు ఏం చేసిండనంటే, కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను. ఏమైంది అక్కడ ఆ కొంతకాలమైన తర్వాత ఆ దేశంలో మొత్తం ఇక కరువు వచ్చేసింది కాబట్టి ఇక దేవుడు ఏం చేసిండంటే అక్కడ ఆ నీరును కూడా ఎండిపోయేసిండు. ఎక్కడ? కేరేతు వాగు. ఎందుకు ఎండిపోయేటట్టు చేసిండు? ఇంకొక ఆమె ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఆమె దగ్గరికి ఈయన పోవాలి. ఆమేన్. దేవుడు ప్రణాళిక అంతా కూడా చాలా గొప్పది. అర్థమవుతుందా? దేవుడు ఏం చేసిండు? ఆయనని అక్కడి నుంచి ఆ వాగు ఎండిపోయేటట్టు చేసి అక్కడి నుంచి ఎక్కడికి పంపించిండు ఆయనని? అంతటా యెహోవా వాక్కు అతని ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణం సంబంధి అయిన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. ఏ ఊరికి పోమంటుండో? ఇక్కడ ఎండిపోయింది కదా, నువ్వు ఒక పని చేయి, నువ్వు ఇక్కడి నుంచి ఆ యొక్క
ఎక్కడికి పోమంటుండు? సీదోను పట్టణంలోకి వెళ్ళు, సారెపతను ఊరికి పో, అచ్చట ఉండు, నువ్వు అక్కడ ఉండు, నేనేం చేయాలో చెప్తా. అంతటా యెహోవాకు అతని ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణం సంబంధి అయిన సారెపతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఏం చేస్తుండు? విధవరాలికి నేను సెలవిచ్చి తిని. పోనీ ఇప్పుడు ఆయన పోయేసరికి ఆమె దగ్గర అంత కలిగి ఉన్నది, ఆమె కూడా కరువులోనే ఉంది. ఆమె దగ్గరికి అసలు ఏమీ లేదు. ఆమె ఏమనుకుందంటే ఇది చివరి క్షణం, ఇకేమీ లేదు, అన్ని ఖాళీ అయిపోయినాయి, పాపం ఆ పాత్రలో ఏమీ లేదు, చివరిగా కొంచెం నూనె చుక్క గింత పిండి ఉంది. ఇప్పుడు ఏమనుకుందట ఆమె, ఇది తినేసి మనం చచ్చిపోదాం. ఏందట? ఇది తినేసిగా మనం చచ్చిపోదాం, ఇక మనకి ఇక బతుకులేదు, వేస్ట్. అర్థమైందా? వేస్ట్ అనేసి ఆమె కూడా అనుకుంటా ఉందట. ఇక అనేసి ఆమె కూడా అక్కడ ఉంది. కానీ ఈ ఏలియా పోయిండు, అక్కడికి పోయి అడుగుతున్నాడు, అమ్మ నాకు కొంచెం దాహానికి నీళ్ళు ఇవ్వవా? సరే అనేసి ఆమె పోతా ఉందట. ఏం చేస్తుంది? సర్లే నీళ్ళు అడిగండి కదా పాపం, యాడ్ నుంచి వచ్చిండో ఏమోలే అనేసి పోయి ఆమె ఏం చేయబోతుంది? నీళ్ళు ఇవ్వబోతా ఉంది. నీళ్ళు ఇవ్వబోతా ఉన్నప్పుడు ఆయన మళ్ళా పిలిచిండు ఆమెను. పిలిచి అంటాడు, అమ్మ నాకు కొంచెం అప్పం చేసి తీసుకురావా అని అన్నప్పుడు, అయ్యా నువ్వు తప్పుగా అనుకోవద్దు, నిజంగా మా దగ్గర లేదయ్యా, కరువు వచ్చేసింది, ఇక నా గింతంతే ఉంది, గింత నూనె గింత పిండి ఉంది, అవి చేసుకొని తిని చచ్చిపోదామనేసి అనుకున్నాము. అర్థమైందా? కానీ దేవుడు ఏలియాతో చెప్తున్నాడు, అక్కడికి వెళ్ళు, నిన్ను చూసుకోవడానికి ఒక స్త్రీని పెట్టినా, ఆ స్త్రీ నీ మాట వింటది పో, ఆ స్త్రీ నిన్ను చూసుకుంటది పో అన్నాడు. మరి ఈమె ఏం చెప్తుంది? నా దగ్గర లేదు, కొంచెమే ఉంది. ఏముందంటే ఈమె దగ్గర కొంచెమే ఉంది. కానీ దేవుడు ఒక వాగ్దానముతోని ఏలియాని పంపిస్తా ఉన్నాడు. ఆమెన్. దేంతోని? ఒక వాగ్దానాన్ని ఇచ్చి పంపిస్తున్నాడు. ఎవరికి? ఏలియాకి. ఆ ఏలియా అక్కడికి వచ్చినప్పుడు ఆమె, అవును కొంచెం ఉందా, నో ప్రాబ్లం, నాకు కొంచెం తెచ్చిచ్చి మిగతాది నువ్వు నీ కుమారుడు తినిపండి. అర్థమైందా? ఏందట? నీవును నీ కుమారుడు తినిపండి. ఆమె అప్పుడు ఏం చేసింది? ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా, 17-15 ఏం చెప్తుందామె? ఏలియా మాట చొప్పున చేయగా, అప్పుడు చెయ్యగానే ఏమైందట్టుగా, ఎప్పుడైతే ఆయన చెప్పినట్టుగా ఆమె చేసిందో, అర్థమవుతుందా? ఇక్కడ చెయ్యకపోతే కరువు వచ్చింది, ఎప్పుడైతే ఇక్కడ చేస్తుందో ఆమె కరువులో నుంచి బయటకు వచ్చేసింది. ఆమెన్. ఈ లోకమంతా ఏదైతే ఈ కాల గడియ వర్తమానికుడు వచ్చి చెప్తున్నాడో అది చేసిన వారు అంతా కూడా అభివృద్ధిగా, అర్థమవుతుందా, కరువు లేకుండా జీవిస్తా ఉన్నారు. ఆమెన్. కానీ వీళ్ళు మాత్రం ఎవరైతే ఈ యొక్క ఏలియా వర్తమానాన్ని తోసేసిర్రో, ఈ కాల గడియ వర్తమానాన్ని తోసేసిర్రో, వాళ్ళంతా ఏమవుతారు? కరువులో ఉన్నారట. ఏ కరువు అది? ఆత్మీయ కరువు అంటుండు. ఆమెన్. ఏం కరువు ఇది? ఆత్మీయ కరువు అట. ఎప్పుడైతే ఈ ఏలియా చెప్పినట్టు చేసిండో, అక్కడ ఏమైందనంటే, మనం ఒక్కసారి చదువుదాం. యెజబేలు మతము అనే వర్తమానంలో నుంచి ప్రవక్త గారు మాట్లాడుతుంది 62 పేరాలో. ఏలియా ఏమి చేసాను? దాచబడిన ఒక యూటను అతడు కనుగొనెను. ఆమెన్. ఏం కనుగొన్నట్టయినా? దాచబడిన ఒక ఊటని కనుగొన్నాడు ఆయన. ఆ ఊట ఏం చేస్తుందనంటే, ఈమెల్లో ఏదైతే ఖాళీ అయిందో మళ్ళా దాన్ని నింపుతుందట. ఆమెన్. ఏం చేస్తుంది ఇది? ఈ ఊట చెప్పినట్టు, ఏలియా చెప్పినట్టు ఎప్పుడైతే ఈమె చేస్తుందో ఆమెలో ఏమి నింపబడుతుంది? ఊట నింపబడతా ఉంది. ఇక ఆ నూనె గాని ఆ పిండి గాని వీళ్ళు పోయి పాపం ఆయనకి ఇచ్చిన తర్వాత, అయ్యో ఇక మరి ఏం చేస్తాం, మరి చెప్పిండు కదా అనేసి పోయి నీ కొడుక్కి నీకు అప్పం చేసుకోపో అంటున్నాడు. పోవంగానే ఆమె అలా నుంచి ఇంత నూనె ఆడేసిందట. అర్థమవుతుందా? ఆ పిండి తీసిందంట. తీగానే మళ్ళా నూనె వచ్చిందంట, మళ్ళా పిండి వచ్చిందట. అర్థమవుతుందా? అంటే ఇక ఆమెకి కరువు పోయేంత వరకు తరగనంత ఇవ్వబడిందట. ఆమెకిని, ఆ యొక్క కుమారుడికిని, ఆ దాసుడిని పోషించుట కొరకు దేవుడు ఏం చేసిండు? సమృద్ధిగా ఆహారాన్ని సమకూర్చిండు. ఆమెన్.
ఎందుకు? లోబడటం వలన. దేనికి దేనికి లోబడదామే? వాక్యానికి లోబడడం, ఆ యొక్క ప్రవక్తకి లోబడడం, ఆ కాలగడియ వర్తమానానికి లోబడడం. ఈనాడు ఈ వర్తమానానికి లోబడకపోవడం వలన గందరగోళం. ఎందుకంటే ఈ చివరి కాలం లవోదిక సంఘకాలం అంటుండు. ఈ లవోదిక సంఘకాలం కరువులో ఉందట, ఈమె దిగంబరిలో ఉందట, ఆమెకి గుడ్డితనంలో ఉంది. కానీ ఈమె ఏమనుకుంటుందంటే నేను సమృద్ధిగా ఉన్నా అనుకుంటుందట. ఏ విధంగా? ఆత్మీయ కరువు. ఆమెన్. వాళ్ళకు వచ్చిందేమో శారీరకమైన కరువు వచ్చింది అక్కడ. ఇక్కడ వచ్చిన కరువు ఏంటి ఈ రోజు అని అంటే ఆత్మీయమైన కరువు అట. ఆమెన్. ఈ ఆత్మీయమైన కరువులో నుంచి నువ్వు తప్పించబడాలంటే నీకేం కావాలి మరి? ఆ జీవపు రొట్టె కావాలట. అర్థమవుతుందా? ఆ జీవపు రొట్టె ఎక్కడుంది? అర్థమవుతుందా? చూద్దాం ఒకసారి. సాక్షులు అనే వర్తమానంలో నుంచి 66వ పేరాలో మాట్లాడుతా ఉన్నాడు. కావున అతను క్రీస్తు అను పిండిని తీసుకొని, ఆమెన్. ఏ పిండి అంటే ఇది? క్రీస్తు అను పిండిని తీసుకొని దానిలో పరిశుద్ధాత్మను కుమ్మరించి మరియు దానిని అంతటిని కలిపి. ఏం కుమ్మరించిందైనా? నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మకి. పిండి దేనికి సాదృశ్యం? క్రీస్తు శరీరం, రొట్టె. అర్థమవుతుందా? దీన్ని ఏం చేసిండు ఇప్పుడు? ఆ రెండింటిని కలిపి, దానంతటిని కలిపి మరియు శిలువపై దానిని ఉంచి. ఆమెన్. సాక్షులు అనే వర్తమానంలో నుంచి 66 పేరాను మనం చదువుతుంది. మరియు దానిని కాల్చెను. ఓ సోదరుడా, మనము ఏ రొట్టెను గురించి మాట్లాడినను అది ఏ అయి ఉన్నది. ఆమెన్. అక్కడ మాట్లాడే రొట్టె, ఇక్కడ మాట్లాడే రొట్టె ఏ రొట్టె అయి ఉన్నది? జీవపు రొట్టె అయి ఉన్నది. ఆమెన్. ఇప్పుడు ఎప్పుడైతే ఆమె విన్నదో ఆ ఖాళీగున్న కుండలు నింపబడతా ఉన్నాయట. ఆ నూనె ఇక తరగట్లేదు, ఆ పిండి అయిపోవట్లేదు. వెలుపలకు వచ్చి ఆమె కలిగి ఉన్న చిన్న రొట్టెను మరియు ఆఖరి నీటి చుక్కలను తీసుకొని వచ్చెను. మరియు ఆ ప్రవక్త అక్కడ నిలబడి దానిని తినెను మరియు ఆ నీటిని త్రాగెను. అప్పుడు తిరిగి వెళ్ళి నీ కొరకు మరియు నీ కుమారుని కొరకు రొట్టెను చేసుకోను. ఎట్లనగా యెహోవా ఈ విధంగా సెలవిచ్చుచున్నాడు. ఆమెన్. ఎలా చేసుకోవాలయ్యా? మరి నీకు పెట్టేసినా అయిపోయా. అర్థమవుతుందా? మాకున్నదే గింత, దాన్ని మీకే పెట్టేశాము. మరి ఈరోజు మేము ఎలా చేసుకోవాలి? యెహోవా ఈ విధంగా సెలవిచ్చున్నాడు. ఊటలు ఊగుతున్నాయి, వెళ్ళండి. దేవుడు బ్లెస్ చేసి వెళ్ళండి. అర్థమవుతుందా? అప్పుడు దేవుడు భూమి మీద వర్షము పంపు వరకు ఆ సీసాలో ఖాళీగా ఉండదు, బుడ్డిలోని నూనె అయిపోదు అని చెప్పాను. అర్థమవుతుందా? ఏందట? ఇక ఆ బుడ్డిలో తొట్టిలో పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదు. ఎందుకు అనంటే దేవుడు దాన్ని బ్లెస్ చేసిండు. ఎప్పటి వరకు? ఈమె ఎత్తబడేంత వరకు కూడా ఈమెకి ఇక కరువు లేకుండా పోషింపబడే విధముగా ఆమెకి బ్లెస్ చేసిండు. ఆమెకి అర్థమైందా? అంటే ఈరోజు మనము యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు అన్న వర్తమానం మీద మనం నిలబడాలట. మన సొంత సిద్ధాంతాల్లో కాదు, మనం ఆలోచించుకున్న ఆలోచనలో కాదు, మనం ఏర్పరచుకున్న పద్ధతుల్లో కాదు. అర్థమైందా? అంటే ఎప్పుడైతే ఆమె ఖాళీగా ఉన్నది, పాత్ర ఎప్పుడంటే ఇది నింపబడ్డది ఖాళీగా ఉన్నప్పుడు. ఆమెన్. ఈమె ఖాళీ అయిపోయింది. కానీ ఆమె ఏం చేస్తుందనంటే, ఎందుకు అంతమంది విధవరాలు ఉన్నా కానీ ఆమె దగ్గరికి ఎందుకు పోవాల్సి వచ్చింది? అర్థమవుతుందా? ఆమె దగ్గరికి ఎందుకు పోయిస్తున్నాడు ఆయన? ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నదట. ఆమెన్. ఆయనకు సమర్పించుకొని ఉంది, ఆ క్రీస్తు మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి దేవుడు ఏం చేస్తుండు? ఆమె కొరకు ఏలియాని పంపిస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? అప్పుడు ఆమె ఆ ఏలియా వచ్చినప్పుడు ఏలియా చెప్పినట్టుగా చేస్తా ఉన్నది. కానీ అసలు యాక్చువల్గా అక్కడ చూసుకుంటే అక్కడ లేదు. ఆమె చెబుతుంది, యథార్థంగానే చెబుతుంది. ఆమె నిజమేనయ్యా. కానీ ఆమె ఉద్దేశం ఏంటి? పెట్టాలనే ఉంది.
కానీ లేదు ఆమె దగ్గర. కానీ ఆమె ఉన్నదాన్ని ఆయనకి ఇచ్చేసిందట. ఆమె ఉన్నదాన్ని ఇచ్చేస్తే దేవుడు ఏం చేసిండు తెలుసా? సమృద్ధిగా పోషించిందట. ఆమె సమృద్ధిగా పోషించినప్పుడు అప్పుడు ఆమె ఏమంటుందంటే 17-18 ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దాం. 17-18 చదవండి ఒకసారి. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రా నిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకం చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వానిని కరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి నా ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఆమేన్. ఏలియా ఆ చిన్నవాని తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాడి తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు చేత నేను ఎరుగుదునను. ఆమేన్. దేవుడు దీవించును గాక. చదవబడిన లేఖనాన్ని చూడండి. మీరు ఇక్కడ ఆమె వర్తమానం కిందికి వచ్చింది. ఆమె ఆ వర్తమానాన్ని నమ్మింది. ఆ వర్తమానంలో నుంచి ఇక ఆమెకి మన్నా కురిపించబడుతుంది. ఆ బుడ్డిలో నూనె, ఆ తొట్టిలో పిండి సమృద్ధిగా ఇవ్వబడతా ఉన్నది. దాంట్లో ఆమె పోషింపబడతా ఉన్నది. ఆమె తింటా ఉంది. కానీ ఒక దినాన అనుకోకుండా తన కుమారుడి మీదకట ఒక వ్యాధి వచ్చిందట. వ్యాధి వచ్చేసి కుమారుడు చచ్చిపోతే అప్పుడు ఇప్పుడు ఈమెకి వర్తమానం దగ్గరికి వచ్చింది కాబట్టి అడగడానికి అధికారం ఉంది ఈమెకి. ఆమేన్. ఏముంది? అప్పుడు అడుగుతుంది, యజమానుడా, ఏంది ఇది? నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి? మా పాపములను నా జ్ఞాపకము చేసి నా కుమారుని ఏందట, మా పాపములను నాకు జ్ఞాపకం చేసినావు, కరెక్టే ఉంది. కానీ నా కుమారుని చచ్చిపోయింది. ఇప్పుడు మనం చంపడం కోసం వచ్చినావా? ఏంది ఇది? వర్తమానం ఏంటి? అర్థమైందా? ఈ వర్తమానం నాకు ఏం మేలు చేసింది? ఈ వర్తమానము నాకు ఏం మేలు చేసింది అయ్యా? మరి ఈరోజు వర్తమానం వచ్చిన తర్వాత నాకు కష్టాలు వస్తున్నాయి, వ్యాధులు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. కానీ నీవు వర్తమానము కిందకు వచ్చినావు, కానీ వర్తమానం యొక్క శక్తిని నువ్వు గ్రహించలేకపోతా ఉన్నావు. ఆమేన్. నీవు ఇప్పుడు అడుగు. ఆమేన్. ఎట్లా ఉండి అడుగు? యథార్థంగా ఉండి అడుగు, అది నీకు ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడు? అయ్యా ఏంటిది? వీళ్ళు నన్ను చేర్చుకున్నారు, నాకు ఆహారాన్ని పెట్టిర్రు, నా గురించి ఆలోచించిర్రు, కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ విధంగా ఉంది. లేదు, ఈ పరిస్థితి మారాలి అనేసి ఆ ఏలియా ఆ కుమారుడి మీద ఆయనకి ఇచ్చిన గదిలోకి తీసుకెళ్లి ఆ కుమారుడి మీద ముమ్మారు పడుకున్నప్పుడు ఏమైందట? మరలా ఆ వెట్ట పుట్టి ఆ కుమారుడికి జీవం వచ్చింది. ఆమేన్. ఇదంతా ఎట్లా జరుగుతుంది మరి? ఇది ఆమె చెప్పిన మాట వినడాన్ని బట్టి. ఆమేన్. ఈ రోజు నీవు ఉద్రేకాలతో ఎగరడం వల్ల కాదు, మనము ఉజ్జీవపు కూటలను కలిగి ఉండాలి. ఉజ్జీవపు కూటములు అంటే ఏంటంటే, ఉజ్జీవము అనగానే మనం అందరం అనుకుంటాం, ఈ ఉజ్జీవం అనగానే మనం ఏదో ఎగిరితే మనకి ఇవ్వబడుతుంది, దూకితే ఇవ్వబడుతుంది, అరిస్తే ఇవ్వబడుతుంది, ఏదో మనం విప్లవం వర్ధిల్లాలి అన్నట్టు అంటే ఇవ్వబడుతుంది అని కాదు. అసలుకి ఉజ్జీవం ఏ విధంగా వస్తుంది అంటే, ఇది ఒక ప్రాసెస్ గుండా వస్తుందట. ఆమేన్. ఇదేంటి? ఒక ప్రాసెస్. ఏ ప్రాసెస్ ఇది? మాట వినే ప్రాసెస్. ఆమేన్. ఏ ప్రాసెస్ ఇది? మాట వినే ప్రాసెస్. ఆమె విన్నది. ఏం విన్నది? ఏలియా చెప్పింది విన్నది. ఈ రోజు నువ్వు ఏలియా చెప్పింది వింటే, ఆమేన్, ఇది ఫస్ట్ ప్రాసెస్ ఇక్కడికి రావాలి. అర్థమైందా? ఈమె విన్నది. విన్న తర్వాత ఏం చేస్తుంది? ఈమె తింటుంది. ఇంకా ఆమేన్. ఇప్పుడు విన్నది ఇక్కడ తింటుంది. తింటున్నప్పుడు ఈమెకు సమస్యలు వచ్చినాయి, ఈమెకు వ్యాధి వచ్చింది. వీటన్నిటిని జయించే శక్తి ఆమెలో ఉంది. ఎట్లా ఇవ్వబడింది మరి? మాట విని నడవడం వలన. ఈ మాట విని నడిస్తే నీకు, అందుకని నమ్ముటం వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి నువ్వు నమ్మాలి అని అంటే నీ విశ్వాసం లోపల ఉండాలి.
ఆమెన్. ఆ బుడ్డిలో నూనె ఉండాలి, ఆ తొట్టిలో పిండి ఉండాలి. ఆమెన్. ఇవి లేకపోతే నువ్వు నమ్మలేవు. నువ్వు తింటే బలపడతావు, అంతేనా? తినకపోతే ఏమవుతావు? చచ్చిపోతావు, అంతేనా? కానీ ఇది తినాలి అని అంటే ఎట్లా తినాలి? ప్రాసెస్లో తినాలి. ఇది ఈరోజు మాకు కావాలి 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 కావాలి, రావాలి 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 రావాలి, ఉజ్జీవం రాదు. ఇవ్వాలి 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 ఇవ్వాలి, ఇవ్వడు. ఎందుకు రాదు, ఎందుకు ఇవ్వడు అని అంటే ఇక్కడ ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాలి. ఆ ప్రాసెస్ ఏంటి? ఒక చిన్న పిల్లగాడు పుట్టినప్పుడు వాడు చిన్నగా ఉంటాడు. వానికి ఏం చేస్తామంటే మనం పాలు పట్టిస్తూ ఉంటాం. ఆమెన్. ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది? వాడు పుట్టిండు, వానిలోకి జీవం వచ్చింది, వాడు ఇక్కడికి వచ్చిండు, వాడు తిరిగి జన్మించిండు. అర్థమైందా? ఇందులో లోపలికి వచ్చిండు. ఇప్పుడు వీడు ఏం చేయాలంటే ప్రాసెస్లో వెళ్ళాలి. ఏం చేయాలి? వింటా ఉండాలి, తింటా ఉండాలి, వింటా ఉండాలి, తింటా ఉండాలి, వింటా ఉండాలి, తింటా ఉండాలి, ముందుకెళ్తా ఉండాలి. ఆమెన్. ఇప్పుడు ఇది ప్రాసెస్ స్టార్ట్ అయింది. వాడికి పాలు పోసిర్రు. పాలు పోసినప్పుడు వాడు పాలు పోయంగానే ఇమ్మీడియట్లీ నాకు ఉజ్జీవం రావాలి రావాలి రావాలి, కావాలి కావాలి. వాడు ఇప్పుడే ఎదగాలి ఎదగాలి ఎదగాలి, 20, 30, 40, 50, 60, 70 సంవత్సరాలు అయిపోవాలి. అవుతాడా? కాదు. కానీ ఆ ప్రాసెస్ వాళ్ళలో లేదా? ఆమెన్. ఉందా లేదా? అందులో ఆడేం చేస్తుండు? క్రమేపీ ఎదుగుతా ఉన్నాడు. వాడు పాలు తాగుతున్నాడు, పాలు తాగుతా ఉన్నాడు. పుట్టగానే పాపం వాడి తల్లి రొమ్ము ఎక్కడుందో వాడికి ఏం తెలుసు? మరి ఎవరు పెట్టింది ప్రాసెస్? అర్థమైందా? వానికి 3 నెలలు కాగానే ఏమవుతాడు తెలుసా? పాలు తాగుతూ తాగుతూ వస్తుండు. ఆపలే తల్లి. ఏం చేసింది? ఆమె తల్లిలో ఒక ప్రాసెస్ పెట్టిండు, ఆమె పిల్లలో ఒక ప్రాసెస్ పెట్టిండు. ఈ పిల్ల ఏం చేస్తుందనంటే పాలు తాగుతా ఉంది రోజు, ఈ తల్లి ఇస్తా ఉంది. ఈ 3 నెలలు వచ్చింది. 3 నెలలు రాగానే ఆమె ఇట్లా ఎల్లగల బండ పెడితే ఇక మెల్లగా టింగ్ 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 అని తిరుగుతుంటది. ఈ ప్రాసెస్ ఎవరు నేర్పించారు ఆమెకి? ఇది అక్కడ తిరిగే టైం వచ్చిన ప్రాసెస్. ఆమెన్. ఉజ్జీవం రావాలి రావాలి రావాలి, కావాలి కావాలి, రాదు. ప్రాసెస్ ఉంది. ఆమెన్. ఈ ప్రాసెస్ గుండా రావాలి. నువ్వేం చేయాలి మరి? తింటా వింటా ముందుకు పోతా ఉండాలి. హల్లెలూయా. ఏం చేయాలి? తింటా వింటా ముందుకెళ్తా ఉండాలి. ఆమెకి ఈ తిరిగే ప్రాసెస్ వచ్చింది ఈరోజు. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇట్లా 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 అని లటక్కుని తిరుగుతుంది. ఆమెన్. ఇప్పుడు తిరగగానే తల్లిదండ్రులు, అమ్మా నా కూతురు తిరిగింది, నా కొడుకు తిరిగాడు. అర్థమవుతుందా? అంటే వాడిక ఇంకా కొన్ని నెలలైన తర్వాత 6 నెలలు కాగానే వాడికి ఇప్పుడు పాల నుంచి ఉగ్గు దగ్గరికి పోతా ఉంటారు. ఏం పెడుతుంటానికి? ప్రాసెస్ వచ్చింది. అర్థమైందా? వీడికి పాలు తాగే స్టేజ్ ఇది. పాలు తాగే స్టేజ్ నుంచి ప్రాసెస్ వచ్చి ఇప్పుడు మాంసం తినే స్టేజ్ దాకా వెళ్ళాలి. అర్థమైందా? ఇదేంటంటే వీడు అనుకుంటే జరగట్లేదు, ఇది ఆన్లో పెట్టబడదు కాబట్టి జరుగుతుంది. ఆమెన్. ఇది ఈ రోజు ఉజ్జీవం రావాలి కావాలి, నువ్వు అనుకుంటే జరగదు, నీలో పెట్టబడితే జరుగుతుంది. ఆమెన్. నీకు ఇవ్వబడితే జరుగుతుంది. అది నీవైతే జరుగుతుంది. నీవు ఎన్నికలో ఉంటే జరుగుతుంది. నువ్వు ఎత్తబాటుకు సిద్ధపడితే జరుగుతుంది. నువ్వు సిద్ధపడుతున్నావా? నేను సిద్ధపడుతున్నా కదా, నేను సిద్ధపడుతున్నా కదా? కాదు కాదు. నీవు సిద్ధపడితే ఆ లేఖను నేను రుజువుపరుస్తుందట. ఆమెన్. ఆ ఊట నీళ్ళు ఉబుకుతా ఉంటది. ఆ ప్రాసెస్ జరుగుతుంటది. ఆడిగా మెల్లగా నిలబడ్డం మొదలు పెడతాడు. ఇటు అనుకుంటా మెల్లగా ఏం చేస్తాడు? టింగ్ 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 గా నిలబడతాడు. ఇప్పుడు ఏమైతుందంటే వానికి పెట్టే ఆహారం వాడు తింటున్న ప్రక్రియ ఏం చేస్తుందనంటే వానికి క్రమేపీ ఆయన యొక్క దశలు మారుస్తూ ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇది ప్రాసెస్. అర్థమైందా? ఏంటిది? ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో కాకుండా నువ్వు వెళ్తే నువ్వట ఎదగలేవట. అర్థమైందా? ఈ రోజే నాకు కావాలి, జిహాదు ఉజ్జీవాలు కాదు కావాల్సింది మనకి. అంటే ఏ టిషా కావాలి ఈరోజే మాకు, మేము పొందుకోవాలి, ఇప్పుడే పొందుకోవాలి. ఎప్పుడు పొందుకోవాలి? ఇప్పుడే. అర్థమైందా? చలో ప్రార్థనలు ఏర్పరచండి. అక్కడ జరిగింది ఏందో ఒకసారి మనం ఇక్కడి నుంచి మనం వేరే దగ్గరికి పోదాం. రెండో రాజుల గ్రంథం 4 ఇది కాదు, ఒక్క నిమిషం ఆగండి. ఒకటో రాజుల గ్రంథం
ఒకటో రాజుల గ్రంథం 18:26 వచ్చిన నుంచి నేను చదువుతున్నా, ఒకసారి జాగ్రత్తగా వినండి. 28 వరకు చదువుతాను నేను. వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మాకు ప్రార్థన వినుము, బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి గాని ఈ యొక్క మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడెవడను లేకపోయాను. వారు తాము చేసిన బలిపీఠము వద్ద గంతులు వేయిచు మొదలుపెట్టారు. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఈ యొక్క బయలు దేవతని పెట్టి ప్రార్థిస్తా ఉన్నారు. బయలు దేవత అంటే ఏంటి? ఈరోజు బయలు దేవత అంటే ఇప్పుడు దేవుని కంటే వేరే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించిన అదేంటంటుడు? విగ్రహం అట. అవునా కాదా? లేఖనం అదే చెప్తుందా? ఇప్పుడు ఈ బయలును పెట్టి నువ్వు పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉపవాసాల కూటాలు పెట్టు, లేకపోతే ఎగిరే కూటాలు పెట్టు, దూకే కూటాలు పెట్టు, పైనుంచి కిందికి దూకి ఆ వేసుకొని దిగే కూటాలు పెట్టు, కానీ నీకు ఎటువంటి ప్రయోజనం లేదు, ఎటువంటి సమాధానం రావట్లేదట. ఇక్కడ అర్థమైందా? ఏం రావట్లేదు? సమాధానం రావట్లే. ఎందుకు అనంటే వీళ్ళు ప్రార్థించే ప్రార్థనలు అది వాళ్ళ యొక్క సొంత ఉద్దేశాలతో కూడుకున్న ప్రార్థనలు. వాళ్ళు ఒక దాన్ని పెట్టుకొని వాళ్ళ మనసులో ఒకటి ఉంచుకొని ప్రార్థిస్తున్న ప్రార్థనలు, వాళ్ళు ఒకటి కావాలి అనుకొని ఆలోచిస్తూ చేస్తున్న ప్రార్థనలు, ఇవన్నీ అంగీకరించబడమంట. ప్రార్థనే ఇది కూడా. ఆమేన్. ఇది ప్రార్థనే. కానీ ఏలియా చేసింది ప్రార్థనే. ఏలియా క్రమములో కడతా ఉన్నాడు బలిపీఠాన్ని. అర్థమవుతుందా? ఏలియా యెహోవా వాక్కు ద్వారా కడతా ఉన్నాడు బలిపీఠాన్ని. ఇప్పుడు యెహోవా వాక్కు ద్వారా నువ్వు బలిపీఠాన్ని కడితే దేవుడు దాన్ని అంగీకరిస్తాడట. అర్థమైందా? దేని ద్వారా కట్టాలి? ఇప్పుడు వీళ్ళు మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయుడు, ఇంకా వాడు ఒకవేళ ధ్యానము చేస్తున్నాడేమో, దూరమునున్నాడేమో, ఏం చేస్తుండు? ఏలియా వ్యంగ్యంగా మాట్లాడుతా ఉన్నాడు. ఎవరి గురించి? అలా దేవుడు ఎవరు యాక్చువల్గా? అర్థమవుతుందా? వాళ్ళు సిద్ధాంతంలో పోయి ఆరాధిస్తా ఉన్నారు. అర్థమవుతుందా? వాళ్ళు ఒక బయలును పెట్టుకొని ఆరాధిస్తా ఉన్నారు. ఈయనని కాకుండా, అంటే ఈయన ఇచ్చిన యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడన్న ఆ పక్షిరాజు ఆహారాన్ని కాకుండా, ఆ ఏలియా ద్వారా తీసుకురాబడిన ఆహారాన్ని కాకుండా, వీళ్ళు సొంత ఆలోచనలని, ఈరోజు 5 year మినిస్ట్రీ అవసరం లేదు, సొంత ఆలోచన. అర్థమవుతుందా? మాకు ఈ టేపు చాలు, సొంత ఆలోచన. అర్థమవుతుందా? మాకు ఒకటే మినిస్టర్ చాలు, సొంత ఆలోచన. ఏ మినిస్టరు? ఒకటే ఫింగరు. 5 ఏళ్ళు ఉన్నాయి మనకి. 5 fold మినిస్ట్రీ ఇవ్వబడ్డది. కానీ ఈ 5 fold 4 fold తీసేసి ఒకటే ఫోల్డ్తో అన్ని లిఫ్ట్ చేయాలని చూస్తా ఉన్నారు. ఇట్ ఈస్ పాసిబుల్ కాదు. ఎందుకు కాదు అనంటే దేవుడు ఒక నియమాన్ని పెట్టిండు, ఒక క్రమాన్ని పెట్టిండు. ఆ ప్రాసెస్లో నువ్వు రా. ఆ బిడ్డకి ఒక ప్రాసెస్ పెట్టిండు, ఆ ప్రాసెస్లో నువ్వు రా. ఆ ప్రాసెస్లో వచ్చినప్పుడు ఆ బిడ్డ ఏమవుతుండో మెల్లమెల్లగా క్రమేపి వాడేమన్నా ఇప్పుడు తినగానే అది పాలు పిల్లగానికి ఇయ్యగానే ఈ రోజే ఇప్పుడే నా కొడుకు 100 సంవత్సరం 30 సంవత్సరాలు అవును గాక అవును గాక అవును గాక అని మనం ప్రార్థన చేసింది అనుకో, అవుతాడా? ఇదేం ప్రార్థన అంటే? ఇది బయలు ప్రార్థన. ఏం ప్రార్థన ఇది? బయలు ప్రార్థన. అవును గాక అవును గాక, ఇప్పుడే ఇచ్చే ఇప్పుడే ఇచ్చే ఇప్పుడే ఇచ్చే, వచ్చే వచ్చే వచ్చే, ఉజ్జీవం రావాలి రావాలి, కావాలి కావాలి. ఏంటిది? ఇది కూరగాయల మార్కెట్లా ఏమన్నా పిలిచి అమ్మడానికి ఇవ్వడానికి? ఏంటిది? మనకి దేవుడు ఇచ్చిందై ఉన్నది, కానీ నువ్వు దాన్ని ఎలా చేయాలంటే క్రమములో చేయాలి. ఆమేన్. నీ సిద్ధాంతంలో కాదు, నువ్వు అనుకున్న విధానంలో కాదు, నువ్వు ఏర్పరచుకున్న విధానంలో కాదు, మీరు కట్టుకున్న బలిపీఠములో కాదు, దేవుడు ఏర్పరిచిన విధానంలో. ఆమేన్. ఏ విధంగా? దేవుడు ఏర్పరిచిన విధానంలో కట్టాలి. ఆ విధంగా కాకుండా మాకు ఈరోజు ఇచ్చేయాల్సిందే, మా కొడుకు ఇప్పుడే 30 సంవత్సరాలలో అవ్వాల్సిందే, అవుతాడా? లేదండి, కాడు. ఎందుకు అనంటే ఏది విత్తుతావో అదే కోస్తావట. ఈరోజు నువ్వు గురుగును విత్తి జిహాదు ప్రార్థనలు చేస్తే అవుతుందా? అర్థమైందా? ఈరోజు నువ్వు నిమ్మ విత్తనాన్ని విత్తేసి నువ్వు పొర్లు దండాలు పెట్టుకుంటా ప్రార్థనలు చేస్తూ, కొట్టుకుంటూ ఎగురుతూ ఉపవాసాలు ఉంటూ, దూకుతూ గడ్డాలు పెంచుకుంటూ, అర్థమైందా? అసలుకి ఆరాధన అంటే పెంకులు లేచిపోయేటట్టు చేస్తూ, ఇవన్నీ చేస్తూ నువ్వు ఎగురుతా ఉంటే వాళ్ళు ఏమంటుండు? నిద్రపోయిండేమో లేపు, బాత్రూంలో ఉండేమో, ఎవరు నీ సిద్ధాంతం. అర్థమవుతుందా? నీ ప్రార్థన నిలబడతలేదు, దేవుడు ఇంటలేడంటే నువ్వు సిద్ధాంతంలో ఉన్నావు. పండుకుండేమో లేపు, వాడికి ఇంకెక్కువ కోపం వస్తుంది, బ్లేడ్లతో టిప్పా టిప్పా కొట్టుకుంటుండ్రు. అర్థమైందా? ఎందుకు కొట్టుకుంటారు తెలుసా? ఆడు ప్రార్థన ఇంటలేడు, అసలు ఏమి రావట్లేదు, సమాధానం రావట్లేడికి.
అని కోపం వస్తుంది. ఇంకెక్కువ కొడతా ఉన్నాడు. అరే చేయండి రా కూటాలు, అరే 40 దినాలు ఉండండి రా, 30 దినాలు ఉండండి రా ఫాస్టింగ్, అరే పదండ్రా మనం అరణ్యంలో పోయి చచ్చిపోయినా పర్లేదు ఉపవాసాలు ఉండి మనం అరే ఏం పర్లేదు పదండ్రా అనేసి ఈరోజు పాప అమాయకులైన విశ్వాసాలను తీసుకుపోయి చంపేస్తా ఉన్నారు. ఆమెన్. ఎందుకు? ఇవన్నీ జిహాద్ ప్రార్థనలు అంటారు. నేను అర్థమైందా? ఉద్యమకారులు వీళ్ళంతా. ఎవరు వీళ్ళు? పాపం అందులో నుంచి వచ్చి ఇందులోకి ఉద్యమాలు చేస్తా ఉన్నారు. ఎందులో నుంచి? లోకంలో నుంచి వచ్చి క్రైస్తవ్యంలో ఉద్యమాలు చేస్తా ఉన్నారు వీళ్ళంతా ఉద్యమకారులు. అర్థమవుతుందా? విప్లవకారులు. తర్వాత స్తూపాలు పెట్టాలి. ఓకే. అంటే ఈరోజు ఏం కావాలి మనకి? ప్రాసెస్లో వెళ్ళట కావాలి. ఏ ప్రాసెస్ అది? వాక్యానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆమె ఎంటీ చేసుకోవాలి. ఆమె వాక్యాన్ని వినాలి. ఆ ఏలియా చెప్పిన దాని ప్రకారంగా వినాలి. అప్పుడే దేవుడు అక్కడ ఆమెకి ఏమిస్తున్నాడు? ఉజ్జీవాన్ని ఇస్తా ఉన్నాడు. ఈ లవోదికీయ సంఘకాలం అంతా కరువులో ఉంది, కానీ ఈమె ఒక్కటి మాత్రం సమృద్ధిగా పోషింపబడతా ఉంది. ఆమెన్. ఎందుకు? ఆమె లవోదికీయ సంఘకాలం నుంచి బయటకు వచ్చేసింది. ఆమెన్. ఎందుకట? ఆమె ఆ సిద్ధాంతంలో నుంచి బయటకు వచ్చింది. వాళ్ళ సొంత ఆలోచనలో నుంచి బయటకు వచ్చింది. అర్థమవుతుందా? నేను అనుకున్న దాంట్లో నుంచి బయటకు వచ్చింది. అన్నిట్లో నుంచి బయటకు వచ్చి ఈమె ఏం చేస్తుంది? ఇప్పుడు యెహోవా ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఏందట? యెహోవా ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు. దాని మీద నిలబడడానికి ఆమె ఇష్టపడతా ఉందట. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన చేస్తా ఉంటే ఎటువంటి సమాధానం రావట్లే. వారు ఎప్పుడైతే ఏలియా నిద్రపోతుండే లేపు, పండుకుండేమో చూడు, ఏం చెప్తుండో కనుక్కో అని అనగానే వీళ్ళట 28వ వచనంలో మాట్లాడతారు. వారు మరీ గట్టిగా కేకలేస్తున్నారట. ఇక ఏం చేస్తారు? ఇక మన్ని అవమానిస్తాడా? మనమే కరెక్ట్. అర్థమైందా? ఏం సిద్ధాంతంలో సిద్ధాంతం లేదు, ఏం లేదు, మనమే కరెక్ట్ చల్ అనేసి ఏం చేస్తారట వీళ్ళు? రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శాస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనిచుండిరి. అర్థమవుతుందా? ఏం చేస్తారు వీళ్ళు? ఆ బ్లేడ్లు కత్తులు తీసుకొని ఏం చేస్తారు? కోసుకుంటారు. దేనికి? మాకు కావాలి అయిందట వీళ్ళు. అప్పుడు వీళ్ళు ఈ విధంగా కోసుకుంటా ఉన్నారు. చాలా పాపం. ఏంది అసలు? ఏమో ఇంత చేసిన ప్రార్థన ఇంటలేడేందినా? కోసుకుంటిమి, అరిస్తిమి, ఎగిరితిమి, ప్రార్థిస్తిమి, కూటాలు కలిగి ఉంటిమి. అర్థమైందా? ఈ కూటాలకి ఏలియా వ్యతిరేకం. ఎవరు వ్యతిరేకం? ये जिहाद కూటాల की एक बंदा व्यतिरेक है, वो कौन है? ఏలియా है. అర్థమైందా? ఆ ఏలియా అక్కడ నిలబడి చెప్తా ఉన్నాడు, ఇది రాంగ్, ఇది మీరు చేసేది కరెక్ట్ కాదురా నాయన, అయినా కానీ పర్లేదు, మేమే కరెక్ట్, మేము కూటాలు కలిగి ఉంటే వేరే వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ వ్యతిరేకిస్తుంది దేన్ని? అసత్యముతో కూడుకున్న ఆ విగ్రహారాధనతో కూడుకున్న కూటాలని. ఆమేన్. అయితే వీళ్ళు ఈ విధంగా కొట్టుకుంటా ఉన్నారు, చేస్తా ఉన్నారు, కానీ దేవుడు మాట్లాడు, నా సమాధానం ఇయ్యడు, నా కిందికి దిగాడు. అర్థమైందా? ఏం చేయడు? మాట్లాడతలేడు, సమాధానం ఇస్తలేడు, కిందికి దిగుతలేడు. అప్పుడు వీళ్ళు ఇక చాలా ఫీల్ అయిపోయారు. ఇక అప్పుడు అయిపోయింది, ఆమెది అలిసిపోయాం, ఇక మాతో నవ్వట్లేదు. సరే కానీ అయిపోయిందా? అయిపోయింది, చలో విమానం స్టార్ట్ చేద్దాం అనేసి అప్పుడు ఏలియా రంగం మీదకి వస్తా ఉన్నాడు. ఇక ఏలియా వచ్చేసి అప్పుడు ఏమంటాడు? 37వ వచనంలో మాట్లాడతాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టు తిరుగు చేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఏం చేస్తుండు? నీవే దేవుడవనేసి, అర్థమవుతుంది, నువ్వు ఇక్కడ ఉన్నావనేసి, అర్థమవుతుందా, వాళ్ళకి ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము అనగానే అతడు ఇలాగో ప్రార్థన చేయిచుండగా ఎప్పుడైతే ఆ బలిపీఠాన్ని కట్టేసి ఆయన దేవుడు ఏర్పరిచిన విధంగా కట్టి దాని మీద నీళ్లు పోసి ఆ విధంగా చేసి ఆ బలిపీఠానికి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఎప్పుడైతే వీళ్ళేమో పొద్దున్న నుంచి రాత్రి వరకు కొట్టుకున్నారు, కానీ విన్నాడా దేవుడు? వినలేదు. సమాధానం వచ్చిందా? రాలేదు. కానీ ఈ కూటాలకి ఎవరు వ్యతిరేకి? ఏలియా వ్యతిరేకి. అర్థమైందా? వీళ్ళు చేసే ఈ ప్రాసెస్ లేని కూటాలకి వ్యతిరేకి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఈయన వచ్చేసి అప్పుడు ప్రార్థిస్తున్నాడు ఏలియా,
ప్రభువా దీన్ని అంగీకరించండి, ప్రభువా మరి నీవు చెప్పిన విధంగా నేను బలిపీఠాన్ని కడతా ఉన్నా, దీనిని మీరు అంగీకరించండి అనేసి ప్రార్థన చేయగానే అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా ఏందట, జస్ట్ ఆయన ప్రార్థన ఇట్లా చేయుచున్నాడు అంతే. వినాలి, జాగ్రత్త కూర్చోండి, అర్థమైందా? ఏం చేస్తుండు ఆయన? జస్ట్ ఏం చేసిండంటే దేవుడికి చెప్పిండు, మరి జనులకి అర్థమయ్యేటట్టుగా మరి నా ప్రార్థన ఆలకించయ్యా, అంగీకరించు అనేసి ఏలియా జస్ట్ ప్రార్థన చేసిండు అంతే. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా 38వ వచనంలో యెహోవా అగ్ని దిగి, ఆమేన్, ఏం చేసిందట? ప్రాసెస్ గుండా వచ్చిన వారికి ఆ ప్రాసెస్లో రిజల్ట్ వస్తుంది. అర్థమైందా? వివేచన లేకుండా నువ్వు ఎన్ని కూటాలు పెట్టుకున్నా, ఎన్ని కలిగి ఉన్నా కానీ ఎటువంటి ప్రయోజనం లేదట. ఎందుకనంటే అవన్నీ దేవుడు అంగీకరించని బలిపీఠాలు. అవన్నీ దేవుడు అంగీకరించలేడు. ఎందుకు అంగీకరించలేడు అంటే, నువ్వు లోకంతో సాంగత్యం చేస్తున్నావు, వాక్యంతో సాంగత్యం చేస్తా ఉన్నావు. నువ్వు లోకంలో ఉన్నావు, వాక్యంలో ఉన్నావు. ఇదేంటంటే కాకి పావురం యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నావు. కాబట్టి దేవుడు దీన్ని అంగీకరించడు. కానీ సారేపతు విధవరాలు ఆమె ఏం చేసిందట పాపం? పూర్తిగా ఆయన చెప్పిన మాటకి లోబడ్డది, అనుమానించలే. ఆమె చెప్పిండు, సరేలే పోనీ. మరి అది ఎటువంటి సమయం తెలుసా? ఆమెకి నిజంగా 2 రొట్టెల పిండో 3 రొట్టెల పిండో ఉండి ఇచ్చి ఉందంటే ఓకే, నో ప్రాబ్లం, చల్తా, ఇవ్వచ్చు మనం కూడా. అర్థమైందా? మనతో కూడా సాధ్యమే ఈ టైంలో. కానీ ఆ సమయం ఏం తెలుసా? కొంచెమే ఉంది, తిని చచ్చిపోదాం, ఇంకా డిసైడ్ అయ్యారు వాళ్ళు, వాళ్ళ దగ్గర లేదు ఇంకా. అర్థమైందా? ఆ సమయంలో వర్తమానం వచ్చినప్పుడు వర్తమానానికి ఆమె లోబడుతుందట. కరువు వచ్చేసింది, అసలు ఏమీ లేదు, మొత్తం డెడ్ అయిపోయింది లోకంలో, మొత్తం అసలు అంతా నాశనం అయిపోయింది. వర్తమానం అంటేనే అసలు ఎక్కడ కనబడతలేదు ఇక. అర్థమవుతుందా? అంత కరప్షన్ 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 కరప్షన్. ప్రతి ఒక్కరిలో ఒక ఉద్దేశం, ప్రతి కాపరిలో ఒక ఉద్దేశం. అర్థమవుతుందా? కొంతమంది సారెపతు విధవరాలాంటి వారు కొంతమంది ఉన్నారట. దేన్ని వినడానికి? ఈ యొక్క ఏలియా ద్వారా తీసుకురాబడిన వర్తమానాన్ని. ఆమేన్. ఈ ఏలియా ద్వారా తీసుకురాబడిన వర్తమానం వినడానికి కొంతమంది ఉన్నారు. ఈ కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే, ఇక కరువు వచ్చేసింది, అంత ఎటు చూసిన కల్మషం, ఎటు చూసిన కల్మషం, ఎటు చూసిన కల్మషం, ఇక మేము కూడా చచ్చిపోతాం, ఏం చేస్తాం, జీవితం మీద విరక్తి పుట్టేసింది ఇంకా. కానీ ఆ సమయంలో దేవుడు ఏం చేస్తుండు? నా మాట వినే ఒక ఆమె అక్కడ ఉంది, అర్థమవుతుందా? నిన్ను పోషించుట కొరకు నేను ఆమెను ఎన్నుకున్నా, నువ్వు పో. అర్థమవుతుందా? ఈ వర్తమానం మాట విని జీవించే జనాంగం ఉంది ఇక్కడ. ఆమేన్. ఆ జనాంగం కొరకు దేవుడు ఏం చేసిండు? ఈ ఏలియాను పంపుతా ఉన్నాడు. ఆ ఏలియా వచ్చినప్పుడు ఎవరింటున్నారు? ఇక ఆమెకి ఏమీ లేదు, మొత్తం కరువు వచ్చేసింది, అంతా ఇక పోయే స్థితిలో ఉంది, ఆమె చచ్చిపోయే స్థితిలో, డెడ్ స్టేజ్ లో వచ్చింది వర్తమానం. ఇక ఇప్పుడు ఈ వర్తమానాన్ని ఈమె, సరే నువ్వు చెప్పినావు కదా, సర్లేండి, ఏం చేస్తాం మరి, ఒకటే ఉంది, ఆయన అడిగిండు, పోనీ ఇప్పుడే చచ్చిపోతుంది, పోతే పోయినాం, నమ్ముదాం అనేసి ఆమెట ఆ ఇచ్చిన వర్తమానాన్ని నమ్మిందట. ఎన్నో వచ్చినాయి బోధలు, ఎన్నో అబద్ధ బోధలు, ఎంతో అబద్ధ ప్రవక్తలు, ఎన్నో లోకంలో ఇట్లా కదులుతా ఉన్నాయి. ఈ చివరికి ఈ వర్తమానం ఇక్కడికి వచ్చేసిందట. ఈ రాగానే ఈమె దాన్ని నమ్మి దాన్ని స్వీకరించిందట, వర్తమానాన్ని. ఆమె ఆ యొక్క ఏలియా ద్వారా ఇవ్వబడిన వర్తమానాన్ని స్వీకరించిందట. స్వీకరించగానే ఆ నూనె, ఆ పిండి ఇక ఆమెకి సమృద్ధిగా ఇవ్వబడదట. అక్కడ జీవజలపు ఊటలు కదులుతున్నాయట. వీళ్ళందరూ కరువులో ఉన్నారు, వీళ్ళందరూ నశించిపోయారు. ఈ లవోదిక గుడ్డితనంలో, ఆ దారిద్ర్యంలో, అర్థమవుతుందా, వీళ్ళందరూ నశించిపోతా ఉన్నారు. కానీ ఈమె మాత్రం ఈరోజు ఎంజాయ్ చేస్తా ఉంది. ఆమెన్. ఎందుకు అంటే పక్షిరాజ ఆహారంలో ఉంది ఆమె. ఆమెన్. ఈమె ఈ ఎట్లంటే ఉద్రేకమైన కూడికల్లో లేదు, ఈ యొక్క కన్ఫ్యూజన్ లో లేదు. ఈమెకి ఈ రోజు ఈ ఏలియా వర్తమానాన్ని బలపరచుట కొరకు ఆ ఏలియా పోయిన తర్వాత ఎవరిలో పెట్టిండట? అది ఈ 5 fold మినిస్ట్రీలో పెట్టిండట. ఆమెన్. ఈ 5 fold మినిస్ట్రీ ఏం చేయాలి మరి? ఇప్పుడు దాన్ని తీసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఈ 5 fold మినిస్ట్రీ వచ్చిన తర్వాత ఏమవుతుంది? అసలు చాలా వర్తమానం ఉంది, బట్ కొంచెం
ఇంతగా దాన్ని తీసుకుంటూ పోతే మనం ముందుకెళ్ళలేం. కొంచెం దీన్ని జంప్ చేద్దాం. ఒక కోడ్ చదువుకొని మనం వేరే అంశంలోకి వెళ్దాం. చరిత్రల నుండి ఆయనను పైకి ఎత్తుట అనే వర్తమానంలో ఏంటంటే ఇది చరిత్రల నుండి ఆయనని పైకి ఎత్తుట అనే వర్తమానంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే ఈ రాత్రి మనము చదివిన అంశ ప్రకారము దానికి అనేక సంవత్సరముల తర్వాత మన అంశములను చదివినట్లుగా ఏలియా దేశం యొక్క శాపమును చూసి ఉన్నాడు. ఏం చూసిండట? ఆ యొక్క దేశానికి వచ్చిన శాపాన్ని చూసిండు. ఎందుకు ఆ శాపం వచ్చింది? అక్కడ వాళ్ళు వాక్య క్రమాన్ని దాటేశారు. అర్థమవుతుందా? మరియు ఆ కొండపైన వారు ఉన్నారు. మరియు 100 సంవత్సరములుగా ఏ ప్రార్థనకు ఇజ్రాయేలులో జవాబు ఇవ్వబడలేదు. అర్థమవుతుందా? ఎందుకు ఇవ్వబడలేదు? ఫాల్స్ వర్తమానాలు ఉన్నాయి అన్ని. అర్థమవుతుందా? మన యొక్క సొంత సిద్ధాంతాలు ఉన్నాయి ఇక్కడ. మనం సొంతంగా మన సొంత ఇంటర్ప్రిటేషన్లు ఉన్నాయి వాక్యంలో. అర్థమవుతుందా? వాక్యానికి ఒక వస్త్రం ఉంది. ఆ వస్త్రము ఒక సైజులో ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యానికి ఒక కొలత ఉంది. ఆ కొలతలోకి మనం వెళ్ళాలట. ఆ కొలతలో సరిపోయేటట్టుగా నేను ఇంతలా ఉన్నానుకో, ఈరోజు ఇంతలా ఉన్నానుకో, నేనేం చేయాలంటే ఈ కొవ్వు అంతా కరిగించి ఆ షర్టు పట్టేంతగా నేను తయారు కావాలి. కానీ ఆ షర్టును సించి నాకు సరిపోయేంతగా కుట్టించుకోకూడదు. అర్థమైందా? అంటే లేఖనం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం జీవించాలి తప్ప లేఖనాన్ని మనకు నచ్చినట్టుగా మలుచుకొని ఇంతలావు చేయొద్దు దాన్ని. అర్థమవుతుందా? దీన్ని ఏమంటున్నావు? తీసి కలుపుట. కలిపితే ఏమైందట? చచ్చిపోతాం. అవునా కదా? ఏం చేస్తాం? చచ్చిపోతాం. వీళ్ళకి అప్పటి వరకు ఒక సమాధానం కూడా రావట్లే. ఎందుకనంటే వీళ్ళు కొలమానంలో రావట్లేరు. వాక్యం యొక్క కొలమానం ఉంది. ఆ మట్టపు గుండు ఉంది. ఆ మట్టపు గుండు ప్రకారముగా ఆ కొలమానం ఉండాలి, ఆ క్రమంలో ఉండాలి. అందులోకి వస్తే నువ్వు మలచబడాలి. ఆ షర్టులోకి సరిపోను ఆ వస్త్రములోకి నువ్వు మలచబడాలి. నీకున్నదంతా వదిలేయాలి. నీ యొక్క సొంత ఆలోచనని, నీ కోపాలని, నీ లోకాన్ని, నీ ఆశలని, వీటన్నిటిని చంపుకొని వాక్యములోకి నువ్వు వెళ్ళాలి. ఆమెన్. నిన్ను నువ్వు సరెండర్ చేసుకొని వెళ్ళాలి. నిన్ను నువ్వు ఖాళీ చేసుకొని వెళ్ళాలి. అర్థమైంది? అప్పుడు ఏమైతే తెలుసా? నింపబడతామట. ఆమెన్. ఏం చేస్తాం అప్పుడు? నింపబడతాం. ఎప్పుడు? మనని మనం ఖాళీ చేసుకున్నప్పుడు, సరెండర్ చేసుకున్నప్పుడు. అందుకే ప్రార్థన 15 నిమిషాల తర్వాత దేవుడు వచ్చేసి మనతోని మాట్లాడతాడట. ఈ 15 నిమిషాలు ఎందుకు ఇవ్వబడుతుంది మనకి? యాక్చువల్గా ఈ 15 నిమిషాల తర్వాత ఎందుకు రావాలినా కదా? ఆలోచించినట్లయితే రోజు మనము ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. అవునా కాదా? మనిషి ఎవరు నీతిమంతులు లేడు. ఏదో విధంగా జరుగుతుందట. అర్థమవుతుందా? ఏదో విధంగా జరుగుతుందంట. అప్పుడు పాపము ఏదో ఒక ఆశ కావచ్చు, ఏదో కోరికే కావచ్చు, ఏదో తలంపే కావచ్చు, ప్రభువా అనేసి నిన్ను నువ్వు కడుక్కోవడానికి సమయం ఇవ్వబడతా ఉంది. నిన్ను నీవు శుభ్రపరచుకోవడానికి సమయం ఇవ్వబడతా ఉంది. ఈ 15 నిమిషాలలో నువ్వేం చేయాలంటే ఇల్లు శుభ్రం చేయాలి. ఏం చేయాలి? బూజులు దులపాలి, ఇల్లు కడగాలి, మొత్తం నీట్గా చేయాలి. అప్పుడు యేసుపప్పు వస్తాడు లోపలికి. ఆమేన్. ఎప్పుడు వస్తాడు? శుద్ధిగా ఉంటే వస్తాడు. హృదయ శుద్ధి గలవారు ఏం చేయాలి మరి? శుద్ధి కడుక్కోవడం కోసం సమయం ఇవ్వబడతా ఉంది. ఇప్పుడు ఈ 15 నిమిషాల్లోనే ఎగిరిపోతాం. అవునా కదా? అసలు ఏందట? ఈ 15 నిమిషాల టైంలోనే ప్రార్థన. అసలు అబ్బా ఏంది 15 నిమిషాలు చేయాలన్నా? అసలు 15 నిమిషాల తర్వాతనే దేవుడు వస్తాడంట. కానీ మనం 5 నిమిషాలు ఏం ప్రార్థన? అది కూడా అసలు మామూలుగా ఉండదు అసలు. అది అర్థమైందా? ఇది దీవించు, ప్రార్థించు, ఇది చేయి, అది చేయి, మమ్మల్ని ఈ రోజు అది చేయి ప్రభా, ఏమి దీవించు, ఆమెను దీవించు. ఏం మంత్రాలు చదువుతూ ఉంటాం. ఆమేన్. ఏం చేస్తాం? మంత్రాలు చదువుతూ ఉంటాం. ఎందుకు? మనకు అదే తెలుసు. ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంది. అర్థమైందా? నిన్ను నువ్వు కడుక్కో, సరెండర్ అయిపో, ఖాళీ చేయి. అప్పుడు దేవుడు వస్తున్నాడు లోపలికి. ఆమేన్. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఆమెకు ఉన్నదంతా ఖాళీ చేసింది. ఏమీ లేదు ఇప్పుడు ఆమె దగ్గర. కానీ సమృద్ధిగా నింపబడ్డదట. ఆమేన్. సమృద్ధిగా నింపబడుతుంది. ఎందుకు? ఆమె ఖాళీ చేయడం వల్ల. కానీ వీళ్ళు ఇక్కడ ఎంతగానో పాపం ఎన్నో సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రార్థనలు చేస్తా ఉన్నారు, కానీ సమాధానం రావట్లే. ఎందుకు రావట్లేదు అనంటే ఏలియా యొక్క వర్తమానం కిందికి రావట్లే. ఏం రావట్లే?
ఏలియా యొక్క వర్తమానం ఉంది, దానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమం ఏంటంటే వాక్య క్రమం. ఆ క్రమం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయనతోని కనెక్షన్లో వచ్చింది, అక్షరములో కాదు. ఆమేన్. ఈ రోజు ఏం చేస్తున్నారంటే అక్షరాన్ని పట్టుకుంటా ఉన్నాం మనం. అక్షరం ఏం చెప్తుందో, ఏం చేస్తుందంటే చెప్తుంది లేఖనం, అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. ఈ అక్షరం చంపేస్తుందట. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనము కావాలి కావాలి కావాలి, రావాలి రావాలి రావాలి, చలో 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 చలో, ఇలా కూటాలు పెట్టండి కూటాలు పెట్టండి కూటాలు పెట్టండి. ఆమేన్. ఏం చేయాలి? కూటాలు పెట్టండి, తొందర కానివ్వండి. పెట్టొద్దనా అర్థం? క్రమంలో పెట్టండి, క్రమం కిందికి రండి. ముందు సరెండర్ కాకుండా, ముందు ఖాళీ చేయబడకుండా, ముందు హృదయాలు దున్నబడకుండా నీకు దేవుడు లోపలికి రాలేడు. ఆమేన్. వీళ్ళు ఏం చేస్తున్నారు? అనేక సంవత్సరముల తర్వాత మన అంశమును చదివినట్లుగా ఏలియా దేశం యొక్క శాపమును చూసి ఉన్నాడు. అది చూసిన తర్వాత మరియు ఆ కొండపైన వారు ఉన్నారు, మరియు 100 సంవత్సరముల గల ఏ ప్రార్థనకును ఇజ్రాయేలులకు జవాబు ఇవ్వబడలేదు. అయినను ఏలియా రంగము మీదికి రాగలిగే దేవుడు అక్కడ చరిత్రలో ఉన్నాడని ఎరిగి ఉండెను. ఈ దేవుని యొక్క సన్నిధిలో నిలబడి ఏ దేవుడు అగ్ని ద్వారా జవాబు ఇస్తాడో అని నిలబడి ఉన్న విశ్వాసపు లోకమును సవాలు చేశాడు. ఏం లోకం అంటే ఇది? అవిశ్వాసపు లోకం. దేవుడు క్షమించును గాక. ఏంది? అవిశ్వాసపు లోకం. వీళ్ళ సొంత ఉద్దేశాల్లో ప్రార్థనలు చేస్తా ఉన్నారు. వీళ్ళు ఎవరు? మళ్ళీ ఇజ్రాయిలేనా చెప్తున్నా ఇక్కడ. ఏం చేస్తారు వీళ్ళు? అవిశ్వాసముతోనే ప్రార్థిస్తున్నారు. కానీ అవిశ్వాసముతో ప్రార్థిస్తే జవాబు వచ్చిందా? అగ్ని కుమ్మరించబడ్డదా? దేవుడు దిగొచ్చిండా? రాలేడు. అసలు సమాధానం ఇచ్చిండా? ఇవ్వలేడు. ఎందుకు ఇవ్వలేడు? ప్రాసెస్ గుండా రా, ఉజ్జీవం ఇచ్చాయి. కొంతమంది నిజంగా కూడికలు పెట్టి ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి వదిలేసుకొని పాపం వాళ్ళ దారిలో వాళ్ళు పోతున్న దినాలు ఉన్నాయి ఈరోజు. అవునా కదా? స్టార్ట్ చేసి దాన్ని ఏ ఉజ్జీవం డి అనేసి తీసుకుపోయి, అర్థమైందా, వాళ్ళ జిహాదు యొక్క కార్యక్రమాలు చేసి ఆ తర్వాత మళ్ళీ చల్లబడిపోయి గమ్మున వాళ్ళ పనులు చేసుకుంటున్న దినాలు మనం చూడగలం ఈరోజు. అవునా కదా? ఎందుకు అనంటే ఈ విధంగా కూటాలకు వేరే వాళ్ళు వ్యతిరేకులు, 100% వ్యతిరేకులే. దేనికి? అసత్యానికి. ఎందుకనంటే ఏలియా వర్తమానం నీ దగ్గర ఉంటే అక్కడ ఏముంది? జీవం ఉంది. అర్థమైందా? వీళ్ళు ఎంతగా ప్రార్థించరు కానీ అగ్ని కురవలా. కానీ ఏలియా ప్రార్థించగానే అంటుండు. ఏమన్నా తడువు చేసిండా దేవుడు? అసలు ఎప్పుడు ఏలియా వచ్చి ప్రార్థిస్తాడా అని ఎదురు చూస్తుండాలి నాకు తెలిసి. ఆమేన్. ఎందుకు అనంటే కుమారుడు అడగగానే తండ్రి జేబులో చేయి పెడతానే ఉంటాడు. అవునా? ఎందుకు పెడతాడు? కుమారుడు కాబట్టి, స్వాస్థ్యం కాబట్టి. ఆమేన్. ఇప్పుడు భార్య నిజంగా ఈమె ఇటువంటి ప్రార్థనలు చేసిందనుకో ఎట్టుంటది? భర్త ఎదురుగా ఉన్నాడు, ఆయన అడగకుండా నా భర్త నాకు బీరువాలో నుంచి డబ్బులు ఇయ్యాలి 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 అని అన్నదనుకో, ఇది ఎట్లుంది? ఆమె భార్య కాకుంటుండి ఉండాలి. ఆమేన్. కానీ భార్య అయితే పోయి తీసుకుంటుంది అడగగానే. ఆమేన్. అడగగానే ఏం చేస్తాడు? ఆయన జేబులో చేయబెట్టి తీసి ఇచ్చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు ఈ అడుగుతాడా అని ఎదురు చూస్తుండాలి. ఎప్పుడైపోతారా నాయన ఇలా ప్రార్థన? వాళ్ళ ప్రార్థనలు ఏమి ఎప్పుడైపోతాయని ఎదురు చూసిండు. కానీ ఏలియా అనేవి ఎప్పుడు చేస్తాడా అని ఎదురు చూస్తుంది దేవుడు. ఆమేన్. అవునా కదా? ఎప్పుడు అయిపోద్దా అని ఎదురు చూసి ఉండాలి నాకు తెలిసి. అవునా కదా? ఎందుకు సమాధానం ఇస్తలేడంటే అర్థమైంది ఆయనకి ఇష్టం లేదనే కదా. ఇష్టం లేకపోతే నువ్వు మాట్లాడుతుంటే బా ఎప్పుడు ఆపుతారా నాయన, సోదే బా ఇనలేకపోతున్నా, ఏమిరా మీరు కోసుకోవడాలేందిరా నాయన, కొట్టుకోవడాలేంది, ఎగరడం ఏంది, ఆ కూటాలేంది, ఆ కమ్యూనియన్ బలిపీఠాలేంది, అర్థమవుతుందా? ఏంటంటే అవి ఆ కమ్యూనియన్ బలిపీఠాలేంది, అంతా అసత్యములో ఉండి సత్యములో ఉన్న తీసుకుంటే ఏమవుతుందో తెలవని స్థితిలో ఉండి ఏందిరా నాయన మీ బాధలు నాకు అర్థమవుతలేదు. అర్థమైందా? మీరు ఏం చేస్తున్నారు? జిహాదు కూటాలు. ఆమేన్. విప్లవం వర్తిల్లాలి అన్న విధానంలో కూటాలు తీసుకొస్తా ఉన్నారు ఈరోజు. అర్థమైందా? అయితే ఇంకా చాలా కోట్స్ ఉన్నాయి ఏలియా గురించి, కానీ మనం ఇంకొక అంశంలోకి వెళ్ళాలి కాబట్టి మనము దీన్ని దాటి మనం ముందుకెళ్దాం. ఇప్పుడు
ఎలీషా దగ్గర ఒక స్త్రీని మనం చూస్తాం. అర్థమైందా? ఇప్పుడు మనం ఏలియా దగ్గర ఒక స్త్రీని చూసినాం, ఎలీషా దగ్గర ఒక స్త్రీని చూద్దాం. ఇప్పుడు 2 Kings 4:1-7 నేను చదువుతానండి. అంతటా ప్రవక్తలు శిష్యులలో ఒకని భార్యని దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఈమె ఎవరి భార్య అంటే ప్రవక్త శిష్యులలో ఒకని భార్య. ఈమె ఎవరిమే? ప్రవక్తల శిష్యులలో ఒక భార్య. అయితే ఈమె ఏమంటుందంటే, అయ్యా నా భర్త ఎక్కడ పనిచేసిండు? ప్రవక్త శిష్యులలో ఒకని భార్య అయి ఉంది ఆమె. అదే వర్తమానం కింద ఉంది. ఏ వర్తమానం? ఏలియా యొక్క వర్తమానం కిందనే, ఆ కాలంలో ఎలీషాకి ఇవ్వబడిన వర్తమానం కిందనే ఈమె కూడా ఉంది. ఇప్పుడు ఈమెకి కష్టం వచ్చింది. నా కుమారుని దాసులుగా పడకపోతా అంటున్నారయ్యా, ఏం చేయాలి, నాకు వచ్చింది సమస్య అనేసి ఆమె ఎలీషా దగ్గరికి పోయి మొరపెడతా ఉంది. ఆ స్త్రీ ఎలీషా, నా వలన నీకేం కావాలమ్మా? ఏమంటుండు? 2nd chapter 2వ వచనంలో ఏం మాట్లాడుతుండో, ఎలీషా నా వలన నీకేం కావాలనమ్మా? నీ ఇంట్లో ఏమి ఉన్నది చెప్పుమ్మా, ఏం కావాలి చెప్పు. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతా ఉన్నా. ఎందుకు అనంటే నువ్వు ఈ వర్తమానం కింద ఉన్నావు, నువ్వు బాధపడవు. నువ్వు బాధపడద్దు కూడా. ఎందుకు బాధపడద్దు తెలుసా? ఈ వర్తమానం ఏంటో నీకు తెలవాలి ఈరోజు. నువ్వు చెప్పు. అర్థమైందా? ఈ వర్తమానాన్ని అక్షరాన్ని చూసి 2 రోజులు, కానీ జీవాన్ని నువ్వు చూస్తే అక్కడ కదలాడిన జీవం మరలా ఇక్కడ కదలాడితే, ఆమేన్, ఎప్పుడు కదలాడుతుంది మరి ఇది? నీవు ఏలియా యొక్క వర్తమానం కింద ఉంటే, ఈ కాల గడియ ఏలియా యొక్క వర్తమానం కింద ఉంటే ఆ జీవం కదలాడడం నువ్వు చూస్తావు. లేకపోతే జిహాదు కూడికలను చూస్తావు నువ్వు. ఆమేన్. ఏంటంటే ఇది ఉద్రేకాలతో కూడుకున్న కూడికల్ని చెయ్యి. ఎందుకో ఈ మాట ఊకి చెప్పాలనిపిస్తుంది నాకు. ఎందుకు అనంటే ఈనాడు చాలా వరకు సంఘ కాపరులు నడుస్తున్న విధానం నిజంగా ఒక ఆయనట అరణ్యంలోకి తీసుకుపోయి, ఒక పెద్ద మనిషి చెప్పింది ఈ మాట, అరణ్యంలోకి తీసుకుపోయి అట పాస్టరు, లేదురా మనం ఇంకా అసలు ఈ లోకానికి సంబంధించిన వారం కాము, మనం పైనుండి వచ్చిన వారం కాబట్టి మనం ఇక చేయాల్సింది ఏంటంటే దేవుని కొరకే జీవించాలి. ఉద్రేకం ఏంటిది? దేవుని కొరకే జీవించాలి అనేసి, దేవుని కొరకే జీవించాలి అనేసి ఏం చేశారనంటే అరణ్యంలోకి వెళ్ళిపోయినట్ట. అందరు కలిసి అరణ్యంలోకి వెళ్ళిపోయి ఇక ప్రార్థనలు స్టార్ట్ చేసినట్ట. తిండి లేదు, ఏం లేదు, తిండి లేదు, పోయిరు ప్రార్థనలు, ఉద్రేకపు కూడికలు స్టార్ట్ అయ్యి ఏం చేస్తున్నట్టుగా ప్రార్థనలు మొదలుపెట్టి, యో దేవా ఇచ్చే కుమ్మరించు, అభిషేకం రావాలి, ఇప్పుడే రావాలి, మాలోనే రావాలి. అర్థమవుతుందా? మాకు కావాలి, మూలిక మంచిది అన్నట్టు అమ్ముకున్నట్టుంది కథ ఇది. అర్థమవుతుందా? ఈ మూలికలు చాలా మంచివి, ఇవి కొనండి, అవి కొనండి అన్నట్టుగా ఆ ఒక ఉద్రేకాలలో వీళ్ళు చేస్తా ఉన్నారు. పోతున్నారు, పాపం చచ్చిపోతారు జనాలు, తీసుకుపోయి బొంద పెడుతున్నారు. అయినా పర్లేదు, మనం చచ్చిపోతే పరలోకం పోతాం. ఏం చేస్తాం? చచ్చిపోతే పరలోకం పోతాం అనేసి బొంద పెడుతురట, మళ్ళీ ప్రార్థనలు చేస్తురట మిగిలిన వారు. ఇది నాకు తెలిసి ఎవరో కొంతమంది చూసేసి ఈయనకి పిచ్చి పట్టింది అనేసి తీసుకుపోయి ఆ జనాన్ని అంతా కూడా మళ్ళీ ఊళ్ళోకి తీసుకుపోయి వాళ్ళకి ఆహారం పెట్టి వాళ్ళని మళ్ళీ నార్మల్ స్థితిలోకి తీసుకొస్తా ఉన్నారు జనాలు. ఎందుకు అనంటే వీడికి పిచ్చి పట్టింది. ఏం పట్టింది? పిచ్చి పట్టింది. పిచ్చి పట్టి ఏం చేశానంటే, ఆ యొక్క వివేచన లేకపోతే మనిషికి పట్టేది ఏం తెలుసా? పిచ్చి. ఎందుకు పడుతుంది తెలుసా? పిచ్చి గందరగోళం వచ్చి. అర్థమైందా? ఎందుకు పడుతుంది పిచ్చి? గందరగోళం వచ్చి. ఎందుకు వస్తుంది గందరగోళం? క్రమములో లేక. ఎందుకు? క్రమములో లేక. నువ్వు క్రమములోకి రా. నీకు ప్రతిదినము అనుదిన ఆహారం ఇవ్వబడుతుంది. ఈ అనుదిన ఆహారం ఎందుకు పెట్టిడు దేవుడు తెలుసా? ఎవ్రీడే ప్రాసెస్ కోసం. ఆమేన్. అనుదిన ఆహారం ఎందుకు పెట్టిండు? అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించి ప్రభు అనేసి ఈమె ప్రార్థిస్తూ ఉంటుంది ప్రతిదినం. ఎందుకు? ఎవ్రీడే ప్రాసెస్. అర్థమైందా? ఒక్కటేసారి వీనికి ఇంత లావు కావాలనిపించింది, గింత ఉన్నాడు. అర్థమైందా? ఇప్పుడు గింత బిర్యానీ ఉంది, అదంతా నోట్లేస్తే ఏమైంది దీనికి? చచ్చిపోయింది అంతే. ఆహారమే అది. అర్థమైందా? ఆహారమే మంచిదే, బిర్యానీ, కానీ ఏమైంది? చచ్చిపోయిండు. కానీ అనుదిన ఆహారము, డైలీ బ్రెడ్. ఆమెన్. ఇప్పుడు ఏం చేయాలి?
ప్రతిరోజు తింటూ తింటూ వింటూ వింటూ నడుస్తూ నడుస్తూ పోవాలి. ఆమె ఇది ప్రాసెస్. ఇక్కడ ఈమెకి ఎటువంటి బెరుకు లేదు, ఎటువంటి ఇది లేదు. ఆమె తిరిగే టైం వచ్చింది, టింగ్ 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 అని తిరుగుతా ఉంది. మాకు నచ్చిన ఒక అబిగేల్ అనే ఒక పాప ఉందనమాట. ఆ పాప ఏం చేస్తుంది, ఇప్పుడు 3వ నెల వచ్చింది, టింగ్ టింగ్ అంటుందన్నమాట. ఎందుకు? ఆమెకు తిరిగే టైం వచ్చింది. అర్థమైందా? ఏమొచ్చింది? ఇప్పుడు దేవుడు ఆమె తిరగమంటుండే. ఇక ఆమెకి తిరిగే టైం వచ్చింది. ఈమెకి ఏం పెడుతుర్రు? అనుదిన ఆహారం. ఆమె ఏం కావాలి? ఈమెకి అనుదిన ఆహారం. వీళ్ళు చేసే కూడికలేంటి? విప్లవం, వర్తిల్లాలి. ఇందులో ఆమె పోషింపబడుతుందా? ఇందులో ఆమె ఎదుగుతుందా? లేదు. ఉజ్జీవము కూడా సమయానికి అనుకూలంగా నీకు ఇవ్వబడుతుంది, సమయాన్ని బట్టి ఇవ్వబడుతుంది. ఈ 3వ ఏడుపు పరిచర్య కూడా వధువులో సమయాన్ని బట్టి ఇవ్వబడుతుంది. మరి ఏం చేయాలి? మరి కనిపెట్టుకొని ఉండాలి. ఆమెన్. ఈమె ఎవ్రీడే ప్రాసెస్లో ఉండాలి. ఏం చేయాలి? ప్రతి దినము తింటూ వింటూ కదల్చబడని బండగా ఆమె నిలబడుతూ ముందుకెళ్తా ఉండాలి. ఆమెన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈమె పోషింపబడుతుంది, ఈమె ఎత్తబడుకు సిద్ధపడుతుంది. ఈమె ఎవరు తెలుసా? ఆమెకి ఏ బెనుకు లేదు. ఆమెకు అక్కడేదో వస్తుందంట, ఏమో అయిపు కరువు వచ్చేస్తుందంట. పోషించేవాడు ఉన్నాడంట. ఈమెకేముందిడా? నాకు పోషించేవాడు ఉన్నాడంట అన్న ఒక ధైర్యం ఉంది. ఎందుకనంటే ఆల్రెడీ బైబిల్లో పోషించింది కాబట్టి ఇక్కడ నన్ను పోషిస్తాను. నేను ఈరోజు ఎక్కడున్నా? ఏలియా యొక్క వర్తమానం కింద ఉన్నా. ఏలియా యొక్క వర్తమానం కింద ఉన్న వారికి ఎటువంటి భయం లేదు. ఎందుకు భయం లేదు? వాళ్ళకి ఒక నిశ్చయిత ఉంది, విశ్వాసము ద్వారా పోషింపబడతా ఉన్నారు. అర్థమైందా? ఇప్పుడు ఈ స్త్రీ దగ్గరికి వద్దాం. నా వల్ల నీకేం కావాలమ్మా చెప్పు అనేసి అడగంగానే అప్పుడు అంటుండు, సర్లే చెప్పు, మీ ఇంట్లో ఏముంది? ఏంటంట? మీ ఇంట్లో ఏముంది అది నాకు తెలియజెప్పు మనను. అందుకు ఆమె, నీ దాసురాలను నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది. ఆమె ఏం కుండ ఉందట ఈమె దగ్గర? నూనె కుండ ఒకటి ఉందయ్యా, అది తప్ప మరి ఏమీ లేదా నేను. ఎందుకు? కరువు వచ్చేసింది. ఈమె కూడా ఎట్టుంది పరిస్థితి? ఏమది? వాళ్ళ కుమారులు కూడా దాసులుగా అప్పచెప్పబడి ఈమె కూడా క్షీణించిపోయే స్థితిలోకి వచ్చింది. అప్పుల బాధలు ఎక్కువైపోయి ఆమె తట్టుకోలేని స్థితిలోకి వచ్చి ఏలియా దగ్గరకు వచ్చి మొరపెడతా ఉంది. అర్థమవుతుందా? ఎలీషా ద్వారా ఇవ్వబడిన వర్తమానం దగ్గరికి వచ్చి మొరపెడతా ఉంది. ఎలీషా ద్వారా ఇవ్వబడిన వర్తమానం దగ్గరికి వచ్చి మొరపెడతా ఉంది. ఎలీషాలో నుంచి ఆ వర్తమానం మాట్లాడుతుంది. ఆమేన్. ఆ ఎలీషాలో నుంచి వర్తమానం మాట్లాడి ఆ వర్తమానం ఏమంటుందంటే, నీకేమి కావాలి, నీ దగ్గర ఏముంది, నా దగ్గర నుంచి నువ్వేం ఆశిస్తున్నావు అని అన్నప్పుడు, నా ఇంట్లో ఏమీ లేదయ్యా, ఒకటి ఉంది, బుడ్డ కొండ నూనె ఉంది. అది కూడా ఎంత కుండ? అది చిన్న కుండ. అర్థమైందా? నూనె ఉంది అని చెప్పింది. అయితే అప్పుడు అతడు, నువ్వు బయటకు పోయి, నువ్వు ఇప్పుడు ఏం చేయంటే నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు బయటికి పో. ఫస్ట్ అడిగి పో, బయటికి పో. నీ ఇరుగు పొరుగు వారి యొద్దకు పోయి దొరకగలిగిన వట్టి పాత్రలు అన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. దొరకగలిగిన వట్టి పాత్రలు. ఏ పాత్రలు కావాలట? ఖాళీ పాత్రలు. ఏంటి? దొరకగలిగిన వట్టి పాత్రలన్నీ పట్టుకోండిరా. అర్థమైందా? అన్ని ఏం పాత్రలు కావాలి? అవి ఎంటీ చేయబడిన పాత్ర. ఆమెన్. ఎప్పుడు నింపుతాడట ఆయన? ఎంటీ చేయబడితే నింపుతాడట. ఆమెన్. ఇప్పుడు ఏం చేస్తుడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. ఎక్కడికి వెళ్ళా మనం? బయటికి. ఇప్పుడు ఫస్ట్ నువ్వు బయటికి పో, బయటికి రా, పోయి నువ్వేం చేయి? స్వార్థను ప్రకటించు. అక్కడ అందరిని ఏం చేయమంటారు? శిష్యులనుగా చేయుడి. ఆమెన్. శిష్యులనుగా చేయుడి. ఏం చేయాలట? శిష్యులను చేయని, సంఘాలని ఎస్టాబ్లిష్ చేసుకొని సిద్ధాంతాలలో కట్టకండి. అర్థమైందా? తల్లి సంఘం, పిల్ల సంఘం, తాత సంఘం, కొడుకు సంఘం, చిలక జ్యోతిష్కం. అర్థమైందా? ఏం జ్యోతిష్కాలు ఇవి? చిలకలు, బురిడి బాబాలు. చిలకలు ఏం చేస్తాయి? వచ్చి పెట్టల దొరలు. పెట్టల దొరకు ఏం తెలుసు? జస్ట్ అక్షరం తెలుసు. ఆడు మాటల్లో కోటలు కట్టాలని చూస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? లోకం యొక్క పరిస్థితి ఏంది? మాటలలో కోటలు కట్టుట, వాళ్ళు అనుకున్న సిద్ధాంతములు ఎగిరి దూకుట. పాపం ఎంతగానో ఎగురుతా ఉన్నాం, కానీ ఎటువంటి ప్రయోజనం రావట్లేదు. ఎందుకని? ఏమవుతుంది?
వాళ్ళని లాక్కొచ్చి వీళ్ళని లాక్కొచ్చి తీసుకొచ్చేసి వాళ్ళని ఇంకా వీళ్ళకున్న భ్రష్ట జీవితం కంటే అధికమైన భ్రష్ట జీవితంగా చేస్తా ఉన్నాడట ఈనాడు. అర్థమైందా? సువార్త అనగానే అన్ని అల్ల నుంచి లాక్కొచ్చి ఇల్లేసుడు కాదు, ఇళ్ళ నుంచి లాక్కపోయి అల్లేసుడు కాదు. క్రీస్తు యొక్క మార్గాన్ని పరిచయం చేసేది సువార్త ఉన్నదట. ఎక్కడికి నడపాలి? మార్గం వైపు నడపాలి, మతం వైపు కాదు. మతములో దేవుడు లేడు. ఎక్కడున్నాడు? మార్గంలో ఉన్నాడు. ఆ మార్గం యొక్క గుణలక్షణం ఏంటి? మంచి. అర్థమవుతుందా? ఏంటది? కల్మషము లేని ప్రేమతో కూడుకున్న మంచి. ఆమేన్. ఎటువంటి మంచిది? కల్మషము లేని ప్రేమతో కూడుకున్న మంచి. ఆ మంచి వైపు నడిపించాలి. అర్థమవుతుంది? అప్పుడు ఈమెకి ఏం చెప్తుండు? వట్టి పాత్రలన్నీ తీసుకొనిరా ఉంచమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్దకు పోయి తనను కుమారులను లోపల నుండి తలుపు మూసి ఎక్కడి నుంచి అయితే పాత్రలు తీసుకొచ్చారో ఆ పాత్రలన్నీ తీసుకొచ్చేసి తెచ్చి పాత్రలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలోనే నూనె నిలిచిపోయాను. ఆమేన్. ఇప్పుడు ఈ నూనె ఎప్పటి వరకు ఉన్నదనంటే, నువ్వు ఎప్పుడైతే పోయడానికి ఇష్టముతో ఉన్నావో అక్కడ చివరి గొర్రె పిల్లల్లో పోసేంత వరకు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పటి వరకట? ఈ చివరి గొర్రె పిల్లలో పోయబడేంత వరకు నీలో నుంచి నీకు ఇవ్వబడినదంతా నువ్వేం చేయాలి? పోస్తా ఉండు, పోస్తా ఉండు, పోస్తా ఉండు. తగ్గిందా? అయిపోయిందా? అయ్యో ఎలీషా గారు మీరు చెప్పారు వర్తమానంలో, కానీ ఇక్కడ ఇంకొక పాత్ర మిగిలిపోయిందండి. అర్థమవుతుందా? ఏంటట? ఇంకో పాత్ర మిగిలిపోయిందండి అని చెప్పింది ఆమె. లేదు, ఇంకొన్నాయా పాత్రలు అడుగుతుంది. ఇంకొన్నాయా? అయిపోయినాయి. చివరి గొర్రె పిల్ల వచ్చేసింది. ఇప్పుడు ఏమైతుంది? ఇక కృపా సింహాసనం వెళ్ళిపోతా ఉంది, అభిషేకం వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు తర్వాత వచ్చేది ఏంటి మరి? తీర్పు సింహాసనం. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఏముంది? కృపా సింహాసనం ఉంది. ఇప్పుడు ఈమెలో పోయబడ్డది. ఈమె ఏం చేస్తుంది తెలుసా? పోస్తా ఉంది, ఊరుతా ఉంది, పోస్తా ఉంది, ఊరుతా ఉంది, పోస్తా ఉంది, ఊరుతా ఉంది. ఖాళీ అవుతుందా? కానీ ఏ పాత్రలో పోస్తుందట ఆమె? ఎంటీ చేయబడిన పాత్ర, ఖాళీ పాత్ర. ఏ పాత్ర కావాలి? హృదయ శుద్ధి అయితే ఏమవుతుంది? ఖాళీ అవుతుంది. ఆమేన్. ఈ ఖాళీ అయిన దాంట్లో ఏం చేయాలి? దాన్ని మంచిగా కడిగి మంచిగా తీసుకొచ్చి ఆడ పెడతా ఉన్నారు. ఇప్పుడు ఈ పాత్రల నూనె పోస్తా ఉన్నాడు. కుమ్మరించబడతా ఉంది. ఆగిందా? అక్కడ ఎంతమంది ఉన్నారు? అంతమంది మీద కుమ్మరించబడింది. 120 మంది మీద. ఆమేన్. ఆ పాత్రలన్నీ ఏమైనాయి? పరిశుద్ధాత్మ ద్వారా నిండిపోయినాయి. ఈ రోజు ఈ పాత్రలు కూడా పరిశుద్ధాత్మ ద్వారా నిండబడాలంటే ఏం చేయాలి? ఖాళీ చేయబడాలి. ఆమేన్. ఆ వర్తమానం కిందికి రావాలి. ఏ వర్తమానం? ఈ కాల గడియ వర్తమానం. ఆమేన్. ఏ వర్తమానం కావాలి? ఈ కాల గడియ వర్తమానం కిందికి రావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ఆ పాత్రలన్నీ నిండిపోయినాయట. అర్థమవుతుందా? యాక్చువల్గా ఈ అంశం చాలా పెద్దది. దేవుడు నాకు అది ఇచ్చినప్పుడు, ఒక సహోదరుడి ఇంటికి పోయినప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉంటే అక్కడ కొంచెం వర్తమానాన్ని పరిచయం చేసిండు. ఆ తర్వాత ఇంకొక సహోదరితో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వర్తమానాన్ని కొంచెం వర్తమానాన్ని బయలుపరిచాడు. ఆ తర్వాత వాటిని తీసుకొని ప్రార్థనలోకి వెళ్తే అప్పుడు అక్కడ ఏమిందో చూపెడతా ఉన్నాడు. ఈ రోజు మనకేం కావాలి? ఎందుకు ఈ గందరగోళం అంతా జరుగుతుంది అనంటే, నీవు పరిశుద్ధాత్మను పొందుకోకపోవడం వల్ల, నిన్ను నువ్వు ఖాళీ చేసుకోకపోవడం వల్ల, నువ్వు సిద్ధాంతాల్లో ఉండి అరుస్తా ఉన్నావు, నువ్వు సిద్ధాంతాల్లో ఉండి మొత్తుకుంటా ఉన్నావు, నువ్వు సిద్ధాంతాల్లో ఉండి ప్రార్థన చేస్తా ఉన్నావు, నువ్వు సిద్ధాంతాల్లో ఉండి ఉపవాసాలు ఉంటా ఉన్నావు, కానీ ఎటువంటి ప్రయోజనం లేదట. మరి ఈరోజు ఎలా ప్రార్థన చేయాలి? నిన్ను నువ్వు సమర్పించుకో, ఖాళీ చేయి, కుండని ఖాళీ చేయి. ఖాళీ పాత్ర ఏమవుతుంది? నింపబడుతుంది. అర్థమవుతుందా? నువ్వు వాక్యం కిందికి రా, చెప్పినట్టు విను. అప్పుడు ఏమవుతుందట? నీ కుండ నిండబడుతుందట. నీవు పోసినా కొద్దీ ఊరుతా ఉంది. అది ఎంత కుండ మరి? అది చిన్న కుండ. అర్థమవుతుందా? మరి అక్కడ 5 రొట్టెలు 2 చేపలు. ఆమేన్. హల్లెలూయా. ఏమవుతున్నాయి? 5,000 మందికి పంచి పెడతా ఉన్నాడు. ఆమేన్. ఎక్కడ మాట్లాడుతున్నది? లూకా సువార్తలో మాట్లాడుతాం, 9వ అధ్యాయంలో మాట్లాడుతా ఉన్నాడు. అర్థమైందా? ఏమంటుండు? అక్కడ
వాళ్ళకి నిజంగా ఆహారం పెట్టండియా మీరు? 3 రోజులు ఉపవాసాలు ఉన్నారు వాళ్ళు 3 రోజులు ఉపవాసం ఉండి ఇన్నదేంటి? జీవాన్ని వింటా ఉన్నారు. ఆమేన్. జీవపు మాటలు వింటా ఉన్నారు. ఈ జీవపు మాటలు విన్నప్పుడు దేవుడట వాళ్ళని ఆకలితోని పంపించడానికి ఇష్టపడలేడట. హల్లెలూయా. ఈ రోజు ఈ వర్తమానం కింద ఉంటే నువ్వు ఆకలితోని పోవు, నువ్వు ఎంటీగా పోవు, నీవు ఎంటీగా వచ్చి నింపబడిపోతావు. ఆమేన్. ఎందుకు అనంటే దేవుడు నిన్ను ఒంటరిగా పంపడు, నిన్ను ఎంటీగా పంపడు. నేను ఎందుకు తీసుకొచ్చిందంటే ఇక్కడికి నీలో పోసి ఇంకొకరిలో పోయడం కోసం. ఆమేన్. హల్లెలూయా. మనలో పోసి ఇంకొకరిలో దాన్ని పోయడం కోసం తీసుకొచ్చిండు. అక్కడ ఆయన 5,000 మందికి పంచిండు. పంచిన తర్వాత ఆయన ఎన్ని గంపలు ఎత్తిరట? మనం ఒకసారి దాన్ని చదువుదాం. 9:17 లూకాసు వార్త 9:17 ఏం చెప్తుండే ఒకసారి చదవండి, ఒకసారి తీయండి. తొమ్మిది 17. వారందరూ తిని పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు. ఆమేన్. ఎన్ని గంపలు అంటే ఇవి? 12 గంపలు. మళ్ళీ అదే విధంగా మనం మత్తయి సువార్త 15:33 చదువుదాం. వీళ్ళు అంతమంది 5,000 మంది తిన్న తర్వాత కూడా 5 రొట్టెలు 2 చేపలు ఎన్ని గంపలు ఎత్తిరట? 12 గంపలు ఎత్తుతా ఉన్నారు. ఇప్పుడు మత్తయి సువార్త 15:33 ఒకసారి చూద్దాం. 33. ఆయన శిష్యులు జనసమూహంలో తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశంలో మనకు ఎక్కడి నుండి వచ్చునని ఆయనతో అడిగి, యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడగగా, వారు 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నవని చెప్పింది. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహములకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వాళ్ళందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు ఎన్ని గంపలు ఎత్తిరట? వీళ్ళు 7 గంపలు ఎత్తుతా ఉన్నారు. ఇక్కడనేమో 12 గంపలు ఎత్తుతా ఉన్నారు, ఇక్కడనేమో 7 గంపలు ఎత్తుతా ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క 7 గంపలు ఈ 12 గంపలు ఎత్తినప్పుడు వీళ్ళు ఏం చూస్తున్నారంటే వీళ్ళ హృదయములు మార్కు సువార్త 6:52 మాట్లాడతాడు. ఆయనను వారి హృదయములు కఠినమాయను గనుక వారు రొట్టెలను గురించి సంగతియే గ్రహించలేదు. అసలు ఆ రొట్టెలు దేని గురించి మాట్లాడుతా ఉన్నాడు, ఆ రొట్టెలు అంటే ఏంటి అన్నది వాళ్ళు గ్రహించలేకపోతా ఉన్నారట. అసలు ఆ రొట్టెలు అక్కడ 12 మందిలో కుమ్మరించబోయే అభిషేకం గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు వాళ్ళందరూ తిన్నా గానీ మళ్ళా ఈ పాత్రలు ఏమున్నాయి? నిండే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆ యొక్క మేడగదిలో వాళ్ళు పంచిపెట్టిన కొలది ఇంకా కూడా విస్తారముగా వాళ్ళలో కుమ్మరించబడి ఉంది. ఆమేన్. ఉన్నదా లేదా? అంతేనా? ఏం మాట్లాడుతుంది ఇక్కడ? ఆ 12 గంపలలో అక్కడ ఆ యొక్క అభిషేకము ఇంకా ఎంత పోసినా గానీ, ఆ నూనె ఎంత పోసినా గానీ ఆ స్త్రీ ఏమైతుంది? ఆమె పోస్తా ఉంది, ఊడతా ఉంది, పోస్తా ఉంది, ఊడతా ఉంది. ఆ సారపతి విధురాలు ఏం చేస్తుంది? ఆమె తింటా ఉంది, ఊడతా ఉంది, తీస్తా ఉంది, ఊడతా ఉంది, తీస్తా ఉంది, ఊడతా ఉంది. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది? పంచి పెడతా ఉన్నారు, ఊడతా ఉంది, పంచి పెడతా ఉన్నారు, ఊడతా ఉంది. ఏంటంటే ఇది అభిషేకం. ఆమేన్. ఏంటట? ఈ 7 గంపలు ఏంటి? 7 సంఘకాలాల్లో కుమ్మరించబోయే అభిషేకం. అక్కడేముంది? 12 మంది అపోస్తులలో కుమ్మరించబోయే అభిషేకం. ఈ చివరి కాలంలో కుమ్మరించబోయే అభిషేకం గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? పోస్తున్నారు, ఊరుతుంది, పోస్తున్నారు, ఊరుతుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజు మనము కూడా మన జీవితాలు మారితే, అర్థమవుతుందా? మనను మనం సమర్పించుకుంటే, మన పాత్రలు ఖాళీ చేయబడితే, ఆమేన్, ఏం చేయబడితే ఇవి దున్నకుంటా ఎవడన్నా రైతు పిచ్చోడు దున్నకుంటా అన్ని కంపలు ముళ్ళలు రాళ్ళు బొరికెలు ఇవన్నీ పెట్టేసి ఇత్తనాలు చల్లుతాడా? ఎవరన్నా పిచ్చోడని చల్లుతాడా? పోని చల్లడు. కానీ రైతు చల్లాలి అని అనుకున్నాడంటే ఏం కావాలి? అది దున్నబడాలి. ఆమేన్. అందులో ఉన్నాయి ఏరబడాలి. దేవున్నాయి ఎలా? ముళ్ళులు ఉన్నాయి, కంపలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేయాలి?
దున్ని అన్ని తీసేసి నాగలి వేసి దున్ని అన్ని సరి చేసిన తర్వాత ఏం చేస్తాడు ఆయన? విత్తనాలు ఇక పోస్తా ఉంటాడు. ఇక పోస్తుంటే ఏమవుతుంటది మరి అది? ఇక అది ఉబకటం మొదలైతా ఉంటాయి, అవి మొలసటం మొదలైతా ఉంటాయి. ఆమేన్. ఇప్పుడు ఆ విధంగా మనలో పోయబడటం మనం చూడాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనము కూడా మన జీవితాలను సమర్పించుకోవాలి. అభిషేకం మనలో కుమ్మరించబడాలి అని అంటే ఏలియా యొక్క వర్తమానం కిందికి రావాలి. వర్తమానం కిందికి రావడం అని అంటే మన సిద్ధాంతాలు పట్టుకోవడం రావడం కాదు. మన యొక్క సొంత వస్త్రాలు ఇంతింత లావు వస్త్రాలు వేసుకొని, అర్థమై ఇంతింత లావు ఉండి ఆ వస్త్రాన్ని, వాక్యపు వస్త్రాన్ని సించి ఏం చేసి దాన్ని సించి మన సైజు కుట్టించుకొని ఇదే వర్తమానం. ఏంటంటే ఇదే వర్తమానం. ఏం వర్తమానం? ఇగో ఇది సిద్ధాంతపు వర్తమానం. ఏం వర్తమానం? సిద్ధాంతపు వర్తమానం. కానీ ఆ వస్త్రములో, ఆ కొలమానంలో, ఆ మట్టపు గుండులో మనం సరిపోవాలి. మట్టపు గుండుకి సరిపోవాలి. ఆ వస్త్రంలో కరెక్ట్గా దానిలో చెయ్యి ఇంత పట్టేదే ఉందనుకో, నీ చెయ్యి గెంతే కావాలి. ఆమేన్. అర్థమైంది? అంటే నీలో ఉన్న కొవ్వు కరగాలి. ఏ కొవ్వు? లోకపు కొవ్వు. ఏ శరీరం? వాక్యపు శరీరం. ఆమేన్. ఇప్పుడు ఏం కావాలను? తిత్తి మారాలి. ఒకసారి చదువు మత్తయి సువార్త 9:16. మత్తయి సువార్త 9:16 చదవండి. ఎవడును పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు. వేసినలా ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువ. చదవండి. మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము. ఏందట? ఇప్పుడు చూడండి. ఇప్పుడు పాత బట్ట ఉంది అనుకుందాం. పాత బట్టకి తీసుకొచ్చేసి ఇప్పుడు బాగా నల్లగా అయిపోయింది షర్టు, ఈడో చిన్న బొక్క పడ్డది. ఈ బొక్క పడ్డప్పుడు ఇదే కలరు. ఏ కలరు? వైట్ కలరే. వైట్ కలర్ది తీసుకొచ్చేసి కొత్త బట్ట తీసుకొచ్చేసి దీనికి మాస్కి ఇంతకు ముందన్నా మంచిగా ఉంటుంది ఆ బొక్క ఉండి ఆయన. కానీ ఇది వేసిన తర్వాత ఈడు పిచ్చోడు అనేసి అప్పుడు అర్థమవుతుంది. అవునా కాదు? ఎందుకనంటే అది వెంటనే ఇదంతా పనికి మాలదరా, ఇది తెల్లది అని చూపెడుతుంది. ఆమేన్. ఏంది ఇదిరా తెలుపు అంటే? అసలుకి దానికి సంబంధించిన కాకుండా ఎందుకు వేసుకున్నారా దానికి మాస్కా? తీసేయరా రే. ఏంటంట? తీసేయి, ఫస్ట్ తీసేయి. ఇచ్చే కాదు, ఇవ్వాలంటే ఏం కావాలి? కొత్తది కావాలి. ఇది ఆమేన్. ఇది కొత్తది కావాలి. ఏం చేయాలట? ఇది మారాలి. షర్ట్ మార్చుకో. ఏం చేయాలి? వస్త్రం మారాలి. ఆమేన్. ఏ వస్త్రం ధరించాలి? పెండ్లి వస్త్రం. ఆమేన్. వాక్యపు వస్త్రం. ఆ వస్త్రాన్ని ధరించు. తిత్తి వదిలేయి. లోకపు తిత్తి, పాత తిత్తి, అర్థమవుతుందా? పాత కుండ వదిలేయి. పాత సిద్ధాంతాలు, నీవు అనుకున్న విధానాలు, జిహాదు కూడికలు. ఆమేన్. ఏ కూడికలు? అర్థమైందా? ఉద్రేకముతోని ఇచ్చే ఇయ్యాలే 30 సంవత్సరాలు, ఇయ్యాలే 20 సంవత్సరాలు, ఇయ్యాలే 10 సంవత్సరాలు రావాలి నా కొడుక్కి. అవుతుందా? వస్తుందా? దీనికి ఒక ప్రాసెస్ ఉంది. వధువు ప్రాసెస్లో ఉంది. ఆమేన్. ఆమె ఎత్తబాటుకు సిద్ధపడి ఉంది, మునివేళ్ల మీద నిలబడి ఉంది. ఆమేన్. మిగతా వాళ్ళంతా సిద్ధాంతాల్లో బిజీ అయిపోయారు. హల్లెలూయా. ఈ రోజు ఏం కావాలి మరి? తిత్తి మారాలి. తిత్తి మారకుండా నువ్వేమైనా చేస్తే ప్రయోజనం ఉందా? హల్లెలూయా. తిత్తి మార్చుకోండి. తిత్తి మారకుండా నువ్వేం చేసినా కానీ ప్రయోజనం లేదు. వీళ్ళు ఏ ఆహారం కోసం ఎదురు చూస్తా ఉన్నారంటే వీళ్ళు అక్కడ పోయి, మనం పోతే మళ్ళా మొన్న 3 రోజులు పెట్టలే, 3 రోజులు వచ్చిన తర్వాత ఎంత పెట్టిండాను అమ్మా నిజం రా మళ్ళీ పెడతాడు పద అనేసి యోహాను సువార్త 6:27 ఏమంటుండు? 4:30 చూద్దాం ఫస్ట్. యోహాను సువార్త 4:30. యోహాను సువార్త 6:20 చదవండి. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. మనుష్య కుమారుడు దానిని మీకు అందుకే తండ్రి అయిన దేవుడు మనకు ముద్ర వేసి ఇవ్వడానికి చెప్పాడు. ఆమేన్. ఏందట? ఈయన ఈ ఇచ్చడానికి వచ్చింది ఏ ఆహారం కోసం? క్షయమైన దానికోసం కాదు. అర్థమవుతుందా? అది నశించిన ఆహారము, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము.
ఇచ్చుడ కొరకాయన మన కోసం వచ్చిండు. వీళ్ళందరూ దేనికోసం ఎత్తుకుతారు? అరే మళ్ళీ కొండ మీదకి పోతే మళ్ళీ మనకు భోజనాలు పెడతారా? ఏం పెడతాడు? భోజనాలు పెడతారు. ఆ చర్చికి పోతే మనకి ఇక టెన్షనే లేదు. చచ్చిపోతే పీటలు, బర్త్డేలు అయితే కేకులు, అర్థమవుతుందా? పెండ్లు అయితే వస్త్రాలు, హాలు ఫ్రీ, భోజనాలు ఫ్రీ. అర్థమైందా? ఏ ఆహారం ఇది? క్షయమైన ఆహారం, అంటే నశించిపోయే ఆహారం. కానీ దేవుడు ఇచ్చే ఆహారం ఏంటంటే, ఈ ఏలియా యొక్క వర్తమానం ఏంటంటే అక్షయమైన ఆహారము. ఆమేన్. ఏలియా ద్వారా తీసుకురాబడిన ఆహారం ఏంటిది? అక్షయమైన ఆహారము. ఇది ఏ ఆహారం అట? ఇది మనకి జీవములోకి తీసుకెళ్లే ఆహారము, మనని నిత్యత్వంలోకి తీసుకెళ్లే ఆహారము, మన స్థానంలో మనం నిలబెట్టే ఆహారము. దీనికోసం వెతకండి, దీనికోసం ప్రాకులాడండి. ఆ నశించిపోయే ఆహారం కోసం మీరు ఆలోచించకండి, నశించిపోయే సిద్ధాంతంలో మీరు ఉండకండి. ఎక్కడ ఉండాలి మరి? అక్షయమైన ఆహారము, ఆ జీవ ఆహారము కోసం మనం జీవించాలట. ఒకసారి మనం యోహాను సువార్త 6:35 ఒకసారి చదవండి. 6:32 తర్వాత 35 రెండు చదవండి. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారం మోషే నీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం నీకు అనుగ్రహించున్నాడు. ఆమేన్. ఏంటంటే ఇది? మోషే మీకు పరలోకం నుంచి, చదువు మరొకసారి చదువు. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, మోషే మీకు ఇవ్వలేదు. నా తండ్రియే పరలోకం నుండి వచ్చు. మోషేలో నుంచి నా తండ్రియే పరలోకంలో నుంచి ఆహారాన్ని కుమ్మరించునా? చదవండి తర్వాత. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, తర్వాత పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమే ఉన్నది. ఆమేన్. ఏ ఆహారం అంటే ఇది? దేవుడు అనుగ్రహించు ఆహారమే. మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పింది. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. ఏం ఆహారం అంటే ఇది? జీవాహారము నేనే. 6:35 ఏం మాట్లాడుతున్నావు? నేనే జీవాహారము, నా యొద్దకు వచ్చువాడిక ఎన్నడు ఆకలి కొనడు. ఇప్పుడు ఏ ఆహారం కావాలి మనకి? క్షయమైనది కాదు, అక్షయమైన దాని కొరకు మనం ప్రాకులాడాలి. ఆ జీవాహారం కొరకు మనం జీవించాలి, ఆ క్రీస్తులో మనం జీవించాలి, ఆ వాక్యము ద్వారా మనం జీవించాలి, ఆ ఏలియా వర్తమానం కింద మనం జీవించాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు నీకు సాధ్యమవుతుందంటే నీ కుండ ఖాళీ చేయబడితే. ఆమేన్. నీ కుండ ఖాళీ చేయబడితే, అది కడగబడితే, అప్పుడు దాంట్లో ఏం పోయబడుతుంది? అభిషేకం నీలో కుమ్మరించబడతా ఉంది, ఆ పరిశుద్ధాత్మ నీలో కుమ్మరించబడతా ఉంది. ఇక నీకు ఎటువంటి కొదువు లేదు, నీకు పిండి కొదువు లేదు, నూనె కొదువు లేదు. అర్థమవుతుందా? నీవు ప్రతి దినము ఆ కమ్యూనియన్ లో ఉంటావు, ఆ సహవాసంలో ఉంటావు. కమ్యూనియన్ అనగానే ఇంత రొట్టె గింత ద్రాక్షరసం తీసుకొని తాగేసేది కాదు. కల్మషంలో ఉండి తాగితే ఏం చేస్తుందట? అది మనకి హాని చేస్తుందట. అది ఆమేన్. ఏం చేస్తుంది? అదే కమ్యూనియన్ మనకి హాని చేస్తా ఉంది. అదే ద్రాక్షరసము ఆ తిత్తిని పాడు చేస్తా ఉంది. ఆమేన్. ఎందుకు? అది పాత తిత్తి, మారలే. ఆ తిత్తిలో ఈ కొత్త ద్రాక్షరసం పోస్తే ఏమైంది? ఈ యొక్క జీవాహారాన్ని పోస్తే ఏమైతుంది? ఈ జీవము దాంట్లో కుమ్మరించబడితే ఏమైతుంది? తిత్తి అంట పగులుతుందంట. ఆమేన్. ఏం మాట్లాడుతున్నాయన? తిత్తి పగిలిపోదా? ఎందుకు మీరు పరిశుద్ధాత్మ కావాలి కావాలి రావాలి రావాలి అంటా ఉన్నారు? ఫస్ట్ మార్చుకోరా? ఏమంటుండే ఈరోజు? మార్చుకోరా? మీరు మీ జీవితాలు మార్చుకోరా? అదే మొండి వైఖర్య, అదే విధంగా జీవిస్తారా? అదే విధమైన కూడికలు పెట్టి 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 అలిసిపోయి పండుకుంటారా? వద్దు, బయటికి రండి. ఎక్కడికి రండి? సిద్ధపాటులోకి రండి, సమర్పణలోకి రండి. అర్థమైందా? అటువంటి కూటాలకి ఏలియా యొక్క అభిషేకం వ్యతిరేకం. అర్థమైందా? అభిషేకం చెప్తుంది, వ్యంగ్యంగా చెప్తుంది. పండుకుండేమో చూడు, బాత్రూంలో ఉండేమో. అర్థమైందా? ఏం చెప్తుండు? అమ్మ 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 కూటంలో ఆపుతాడంట, అయ్యయ్యయ్యయ్యా వ్యతిరేకిస్తున్నాడు అనేసి మాట్లాడుతూ ఉంది లోకం. కానీ ఇటువంటి వారికి వ్యంగ్యంగా ఆయన సమాధానం ఇస్తా ఉన్నాడు. అర్థమవుతుందా? ఏంటట? వ్యంగ్యంగా సమాధానం ఇస్తా ఉన్నాడు. ఎందుకనంటే మీరు చేసే భక్తి కాదు, మీరు చేసే ప్రార్థనలు కావు, మీరు ఉపవాసాలు కరెక్ట్ కావు. మీరు ఎలా ఉండాలి? శుద్ధి చేసుకొని రండి. ఆమేన్. ఇప్పుడు అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు,
వారు దేవుని చూచెదరు. అంతేగాని నువ్వు చర్చికి పోతే ధన్యుడవు, ప్రార్థనలు చేస్తే ధన్యుడవు, ఉపవాసాలు ఉంటే ధన్యుడవు, అర్థమవుతుందా అనేసి అంటుండా? అంటే ఇవి చేయొద్దా? లేదు, అవి చెయ్యాలి. ఎలా చెయ్యాలి? క్రమములో చెయ్యి. ఆమేన్. క్రమములో చెయ్యి, వాక్య క్రమంలోకి రా. అర్థమవుతుందా? నీ కుండని ఖాళీ చేయి, ఆయన ద్వారా నీలో కుమ్మరించబడతా ఉంటుందట. అర్థమవుతుందా? కానీ ఈ చివరి కాలములో, ఈ లవోదికే సంఘ కాలములో నుంచి బయటకు వచ్చేసి ఆమె కరువు లేకుండా పోషింపబడతా ఉందట. ఆమేన్. ఆమెకు ప్రతిరోజు ఆ ఉత్తేజం ఇవ్వబడతా ఉందట. ఆమె గిన్నె నిండి పొంగి పొర్లుతుందట. ఎందుకు అనంటే ఆమెలోకి కోల్పోయిన ప్రతిదీ ఆమెలోకి ఆ జీవము తిరిగి వచ్చి ఆ ఊట ఆమెలో నుంచి ఉబుకుతుందట. ఆమెన్. ఏమవుతుంది? గిన్నె నిండి పొంగి పొర్లుతా ఉన్నది. ఆమెన్. ఈ రోజు మన గిన్నె నిండి పొంగి పొర్లుట మనం చూస్తా ఉన్నామా? మనం తిరిగి జన్మించిన అనుభవం ఉందా? అర్థమైందా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. వర్తమానం ఏం చెప్తుంది? అసలు మనం ఎక్కడ ఉన్నాం? 5-fold మినిస్ట్రీ అవసరమా లేదా? ఎందుకు అనంటే ఆ అభిషేకము అక్కడ ఆగిపోలే, కుండలు అన్నిట్లో పోస్తా ఉంది. ఆమెన్. పోయాలంటే ఏం కావాలి? ఈ రోజు ఒక పాత్రలో పోయబడి ఉండాలి. ఆమెన్. అదే ఏ పాత్ర? అది 5-fold మినిస్ట్రీ పాత్రలు. ఆమెన్. ఈ పాత్రల్లో పోసి ఏం చేస్తుండే ఆయన? అన్ని పాత్రల్ని నింపుతా ఉన్నాడు. ఏ వర్తమానం అది? ఏలియా వర్తమానం. ఆమెన్. ఎవరికి ఇస్తుండ? ఆయన ఆశీర్వదించి శిష్యులకి ఇస్తా ఉన్నాడు పంచిపెట్టమని. ఆమెన్. ఆయన పంచుతుండా? హల్లెలూయా. ఏం చేయమంటుండో? శిష్యులకు ఇస్తా ఉన్నాడు. ఆ శిష్యులు ఏం చేస్తున్నారు? దాన్ని పంచుతా ఉన్నారు. పంచినా కొద్ది వస్తా ఉంది, పంచినా కొద్ది వస్తా ఉన్నది. ఆయన ఏలీషా చేసిండా? కుండల్లో నూనె పోయడం పోయలే, ఆమెకి ఇచ్చిండు. అర్థమవుతుందా? వాళ్ళ యొక్క కుమారులకు ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రు? వాళ్ళు తీసుకుపోయి పోస్తా ఉన్నారు. ఆమెన్. హల్లెలూయా. మనకి ఇవ్వబడిన స్థానంలో మనం నిలబడాలి. ఈరోజు ఈ గృహిణి స్థానంలో నిలబడాలి. ఆమె నిలబడి ఆమెకి ఇవ్వబడిన దాంట్లో విధముగా ఉంటూ ఆ యొక్క వాక్యాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉండాలి. ఆమె జీవితంలో నుంచి ప్రకాశించాలి. హల్లెలూయా. పురుషులలో కుమ్మరించబడిన అభిషేకం ఏం చేయాలి? నిజముగా ఈరోజు ఒక్కరినన్నా కానీ నిజముగా చల్లారుతున్న మంటని రగిలించి ఆ ఉద్యమం లోపల ఉందా? హల్లెలూయా. నువ్వు కరెక్టు, నేను కరెక్టు, నీది రాంగు, నాది రాంగు, నువ్వు రైటు, నేను రాంగు, ఇవే కానీ ఈరోజు చల్లారుతున్న మంటని రగిలించే ఉజ్జీవం నీ లోపల ఉందా? నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు అభిషేకం నీలో కుమ్మరించబడ్డ నువ్వు చూస్తున్నావా? ఖాళీ చేయబడిన పాత్రలు నింపబడుట నువ్వు చూస్తున్నావా నీలో నుంచి? హల్లెలూయా. ఎక్కడైతే మంట రగులుతుందో, చల్లారుతుందో అక్కడ ఆ మంటని మరలా రగిలించేటట్టుగా ఉజ్జీవం నీలో నుంచి కదులుతుందా? లేకపోతే ఆడ ఉన్నది కాస్త ఊడిపోయి, ఆరిపోయి, ఆగిపోయి మొత్తం మొక్కలవ్వడం చూస్తా ఉన్నారా? హల్లెలూయా. దీనన్నింటినీ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనం ఈరోజు ఏ వ్యక్తికి మనం వ్యతిరేకలం కాదు, కానీ అసత్యానికి మనం వ్యతిరేకలమై ఉన్నాం. మనం యుద్ధ భూమిలో ఉన్నాం. ఏంటిది? జీవ మరణముల పోరాటం ఇది. హల్లెలూయా. ఏంటిది? జీవ మరణముల పోరాటం అంటే ఏంది? అది నీలో అసత్యం ఏదన్నా కనపడింది అంటే దాంతో పోరాడుతూ ఉంటది. అవునా కాదా? నీలోకి ఎనిమి వస్తే ఊకుంటుందా? నీకు బలమైన పోరాడే యోధులు లోపల ఉన్నారు. అర్థమైందా? నువ్వు ఆహారాన్ని తీసుకున్నావు, బలమైన ఆహారం తీసుకున్నావు, ఒక డిసీజ్ వచ్చింది నీకు, అర్థమైందా? ఒక రోగం వచ్చింది. రోగం రాగానే ఆహారము బలమైనది తీసుకున్నాం, యోధులు బలంగా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి? దాంతో వచ్చిన వాళ్ళకి నా మూలన కూర్చోనాలనా? ఇటు కూర్చోపా, ఆపది ఇటు కూర్చో అనేసి అటు ఇటు కూర్చోబెట్టాలన్నా? దాన్ని లేపి ఇసిరేస్తారు బయటికి. అవునే కదా? ఎందుకు? లోపల ఎవరున్నారు? యోధులు ఉన్నారు. లోపల యుద్ధ వీరులు ఉన్నారు. విశ్వాసం ఉంది. ఆమెన్. ఇప్పుడు ఏం చేస్తుంది? నీ యొక్క రోగాన్ని, నీ యొక్క సమస్యని, నీ బాధని, ప్రతిదాన్ని ఏం చేస్తుంది? తరిమి కొడుతుంది. ఏంది అది? ఆ బలమైన ఆహారము, ఆ క్రమములో తీసుకున్న ఆహారము, ఆ యొక్క ఏలియా యొక్క వర్తమానము. ఆమెన్. ఈ కాల గడియ వర్తమానం ఏం చేయబోతుంది? మన ఆ యొక్క ఎత్తబాటుకు సిద్ధపరుస్తా ఉంది. ఆ ప్రతి ఒక్క కుయుక్తిని, ఆ వివేచనని గుర్తెరిగి తప్పించబడుట కొరకు కావలసిన శక్తిని ఇస్తా ఉంది. ఆమెన్. ఈరోజు మనలో కదలాట మనం చూస్తున్నామా? మనము ఈరోజు చదివి మాట్లాడేది కాదు, మనం నేర్చుకొని మాట్లాడేది కాదు. నీకు ఆ ఊట ఉబకటం నువ్వు చూడాలి. నీకు ఆయన నీతో మాట్లాడటం నువ్వు చూడాలి. హల్లెలూయా. ఆ ఊట కదలటం మనం చూడాలి. ఆ అభిషేకము, ఆ గిన్నె నిండి పొంగి పొలుట చూడాలి. ఆమెన్. మరి ఇవన్నీ జరగాలంటే నువ్వేం చేయాలి? నువ్వు శుద్ధి చేసుకోవాలి. గర్వాన్ని, అహంకారాన్ని తీసేసుకోవాలి. ఎందుకు అనంటే
సమయము చాలా కొద్దిగా ఉంది. ఆమేన్. నేడో రేపో తెలియదు, ఏ క్షణమో తెలియదు. ఇందులో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే సమయం నీలో పెట్టిండు. నువ్వు ఈరోజు అదృష్టవంతుడివి. నువ్వేం చేయాలి? నీకు ఎంత పోయగలిగే సామర్థ్యం ఉందో, ఎక్కడి వరకు పంపుతాడో పోయి పోయి. హల్లెలూయా. ఇవ్వబడిన నూనె ఏం చేయాలి? నువ్వు పోయి నీకు ఎక్కడ వరకు పంపుతాడో ఆశతో నీ కనిపెట్టుకోను ఎదురు చూస్తా ఉండు. ఎక్కడ పోయి అంటే అక్కడ పోయి నేను పంపిస్తాడు. రెడీగా ఉండు నువ్వు. హల్లెలూయా. సమయాన్ని వృధా చేసుకోకు, ఎందుకంటే సమయం చాలా కొద్దిగా ఉంది. అతి సమీపంలో ఉన్నాం మనం. అర్థమైందా? ఇందులో నుంచి ఆ దీపము పోతే నువ్వు ఏమి చేయలేవు. నువ్వు చేయాలనుకున్నా కానీ చేయలేవు. ఎందుకంటే అయిపోయింది, టైం అయిపోయింది. దీన్ని తీసుకుపోయి ఏమంటారు? మట్ల పడే అంటారు దీన్ని. ఏంటిది? మట్ల పడేయండి. నువ్వు ఏమన్నా చేయి, దీనికి తీసుకుపోయి ఏం చేయాలి? మట్లు వేసేయాలి. ఎందుకు వేసేయాలి? మట్టి అయిపోతుంది. హల్లెలూయా. కానీ ఇందులో ఒక వెలుగు ఉంది, ఆ జీవం ఉంది. ఉన్నప్పుడే లేచి ఇప్పుడే ఏం చేయాలట? మనం ఒక జీల్ కలిగి ఉండాలి. ఒక పురుషులుగా మనం ఏం చేయాలి? మనలో పెట్టబడిన దాని ప్రకారంగా నీకు ఇవ్వబడిన స్థానంలో నిలబడి ఒక్కరికన్నా నీకు తెలవబడిన సత్యాన్ని తెలియచేయాలి. నువ్వు ప్రతిరోజు తినమని చెప్పు. ప్రతి ఒక్కరికి వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ ఏం చెప్పాలి? ఆహారాన్ని తీసుకోండి, ప్రాసెస్లో వెళ్ళండి, ఉద్రేకాల్లో పోకండి. అర్థమైందా? ఒకటే నెల నుంచి ఇప్పుడు 30 సంవత్సరాలకు నువ్వు పోలేవు. ఒకటో నెల నుంచి మెల్లమెల్లగా నువ్వు ఎదుగుతావు. ఆటోమేటిక్గా ఎదుగుతావు నువ్వు. కానీ నువ్వేం చేసి ప్రతిరోజు బలమైన ఆహారం తీసుకుంటూ పో. హల్లెలూయా. మనం ఏం చేయాలి? ప్రతిరోజు బలమైన ఆహారం తీసుకుంటూ పోవాలి. అందుకనే దేవుడు ఈరోజు మహా గొప్ప కృపావర్తమానాన్ని మనకి ఇచ్చిండు. ఎంత గొప్పదన్నత అంటే, ఏ అర్హత లేని మనకి ఎంతో గొప్ప వారికి దీన్ని మరుగుపరిచి పసిబాలురు లాంటి నేర్చుకునే వారికి ఇచ్చిందట. ఈరోజు నేర్చుకునే లక్షణం మనలో ఉందా? అర్థమైందా? ఈరోజు లోకముల్లో వాడు సాతాను ఏదో చేయాలనుకుంటాడు. ఇప్పుడు ఎక్కడ చేయాలనుకుంటున్నాడు? ఈ వర్తమానంలోనే. ఎందుకు అనంటే అసలైన దగ్గరే వాడికి పని. అవునా కాదా? ఇప్పుడు అందుకే ఏం చేస్తుండు? 5 రకాల పరిచర్యలు అవసరం లేదంటాడు. అర్థమైంది? ఏం చేస్తుడు? కొంతమంది లేపి ఏం చేస్తుడు? 5 రకాల పరిచర్యలు అవసరం లేదంటాడు. ఇంకొకళ్ళేమో ఒకటే మినిస్ట్రీ చాలంటాడు. ఇంకొకళ్ళేమో టేపే చాలంటారు. ఇంకొకళ్ళేమో ఎత్తబాటు అయిపోయిందంటారు. ఇంకొకళ్ళేమో ఎత్తబాటు ఉందంటారు. ఎన్ని కన్ఫ్యూజన్లు తీసుకొచ్చి వాడు పెట్టిండు ఒకసారి చూడండి. కానీ వధువు మోసపోదట. ఆమెన్. అరే మోసపోదంటే ఆమెకి ఏమైనా కొమ్ములున్నాయా? లేదు. ఆమెకి కనెక్షన్ ఉంది. ఆమెన్. ఏముంది? ఆమెకి భర్తతోని ఇప్పుడు సహవాసం ఉంది. హల్లెలూయా. వీళ్ళందరూ గందరగోళంలో ఉన్నారు. ఆమె మాత్రం ప్రతిదినం అనుదిన ఆహారము తీసుకుంటూ, ఆయన ఇచ్చిన ఆహారం అనుదిన ఆహారం తీసుకుంటూ, ఆ యొక్క శోధకుడు శోధించే ప్రతి శోధనని జయించుకుంటూ ఆమె బలపడుతూ దినదినము ఎత్తబాటుకి దగ్గరైతుందట. ఆమెన్. ఈరోజు ఆ విధంగా ఆ జీవం మనలో కదలాట మనం చూస్తున్నామా? అర్థమైందా? ఇవన్నీ మనం పరిశీలన చేసుకోవాలి. ఇవన్నీ లేకుండా మనము ఏదో కూడికలు పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకొని, ఉపవాసాలు ఉండాలి కాబట్టి ఉండి, కమ్యూనియన్ తీసుకోవాలి కాబట్టి తీసుకొని, ఒక సిద్ధాంతాలలోకి పోయి ఇంకా అనారోగ్య పాలు కావద్దు అని లేఖనం చెప్తా ఉంది. హల్లెలూయా. ఎందుకు? అయోగ్యంగా తీసుకుంటే ఏమైందట? ఈ కమ్యూనియన్ అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. అర్థమైందా? అందరినీ తుంచి ఎరగొట్టి ఇసిరేసి కమ్యూనియన్ తీసుకుంటే ఎట్లుంటుంది? ఇట్స్ అ వెరీ బ్యాడ్. ఓకే. అందుకని మనం ఏం చేయాలి? తీసేసేయాలి. అర్థమైందా? ఏం తీసేయాలి? కల్మషాన్ని తీసేయండి. సరి చేసుకోవడానికి ఇష్టపడండి. ఈ యొక్క ఉద్రేకపు కూడికలు కాకుండా ఉజ్జీవపు కూడికల్లోకి మనం వెళ్ళాలి. ఉజ్జీవపు కూడికలు ఏం తీసుకొస్తాయి? ప్రాసెస్ గుండా నిన్ను తీసుకుపోతా ఉంటాయి. క్రమాన్ని తెలియజేస్తాయి. నువ్వు ఈ రోజు ఎగరాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. నీవు నిజముగా దానికి సంబంధించిన వాడివి అయితే, నువ్వు దానికి సంబంధించిన దానివి అయితే నీవు ఎత్తబడడం ఖాయం. ఆ సమయంలో నిన్ను తట్టి లేపి తీసుకుపోతాడు. కానీ నువ్వేం చేయాలి మరి? తిని చెద్దరు కప్పుకొని పండుకోవద్దు. మరి ఏం చేయాలి? రోజు వింటూ తింటూ నడుస్తూ వెళ్ళిపోవాలి. ఆమెన్. అంటే తింటా ఉంటే ఈమెకి ఏం కావాలి? ఈ రోజు ఈమె తిన్నది 3 నెలలు తిన్నది బోర్ల పడ్డది, తిన్నది 6 నెలలు తిన్నది లేచి నిలబడ్డది. అర్థమైందా? తిన్నది మెల్ల అంటుంది.
అర్థమైందా? తిన్న మళ్ళీ ఏమైంది? మాటలు స్పష్టంగా వస్తున్నాయి. మళ్ళీ తర్వాత ఆమె ఎదిగింది, ఇప్పుడు ఆమె పెళ్ళిడికి వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైతుంది? ఇది ప్రాసెస్. హల్లెలూయా. ఏం చేస్తుంది ఈమె? తింటా వస్తుంది, వింటా వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు తింటా వస్తే ఏమవుతుంది? హానోకు నడుస్తా ఏమైపోయిందో ఆమె ఈరోజు మనం కూడా అదే విధంగా పోబోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎగరాల్సిన అవసరం లేదు. జిహాదు కూడికలు అసలు వద్దు మనకి. ఆమెన్. కూడికలు కావాలి. ఏ కూడికలు కావాలి? ఎత్తబడే కూడికలు కావాలి. ఎత్తబడాలంటే పరిపూర్ణ వాక్యం కావాలి, పరిపూర్ణుడు ఇక్కడికి రావాలి, ఆ యొక్క జీవం ఇక్కడికి రావాలి, ఆ జీవము ద్వారా మనం నడిపించబడాలి. ఇప్పుడు ఇవన్నీ జరగాలంటే మనకి ఏం కావాలంటే కొండలు ఏం కావాలి? ఖాళీ కావాలి. హల్లెలూయా. సమర్పణ కావాలి. ఆమేన్. సమర్పించుకొని ఆయన నింపేదాని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఈమె చేయాల్సిన పని ఏంటి? నీవు ప్రతిదినము యథార్థముగా నువ్వు ఉంటూ, నువ్వు తింటూ, నువ్వు ముందుకెళ్ళు. ఆయనట నిన్ను బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తారట. ఆ ప్రాసెస్ జరిగిపోతుంది. ఆమె ఎత్తబడుతుంది. కానీ వీళ్ళకి తెలియదు, లోకానికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే అది ఒక రహస్యంగా ఒక ప్రాసెస్లో జరుగుతున్నది అది కార్యం. ఆమెన్. ఒక ప్రాసెస్ గుండా జరిగిపోతున్న కార్యం అది. అర్థమవుతుందా? కానీ వీళ్ళందరికీ ఏం కనబడుతుంది? ఎట్లయితదేమో, అట్లయితదేమో, ఇట్లా ఎత్తబడతామేమో. ఆ రోజు ఒకటే రోజు కుండెడు బిర్యానీ తినాల్సిందే. ఏం తినాలి? కుండెడు బిర్యానీ తినాలి, ఒకటే రోజు ఉబ్బిపోవాలి. అవుతారా? దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఒక మనిషి బక్కగా ఉండి పీలగా ఉండి వాడు ఎండిపోయినట్టుంటే వాడు ఒక బాడీ బిల్డర్ కావాలన్నా కానీ వాడికి ఒక ప్రాసెస్ ఉంది. అవునా కాదు? ఏం చేయాలి? డైట్ మెయింటైన్ చేయాలి. తింటూ వాడు చెప్పిన వ్యాయామాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఏమవుతుంది? వాడి శరీరము మెల్లమెల్లగా దృఢంగా మారుతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు వాడు ఇంతకు ముందున్న రూపం లేదు, ఇప్పుడున్న రూపం చాలా దృఢంగా మారిన రూపంగా ఉంది. ఎందుకనంటే వాడు అనుకున్న రోజు వాడు ఏం చేసిండంటే ప్రాసెస్లోకి వెళ్ళిండు. హల్లెలూయా. ఈ రోజు మనం అనుకుంటే ఏం చేయాలి? మరి ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఏ ప్రాసెస్ అది? డైలీ బ్రెడ్. హల్లెలూయా. డైలీ బ్రెడ్ ప్రాసెస్లోకి వెళ్ళాలి. ఏం చేయాలి? తింటా ఉండాలి. ప్రతిదినం వింటా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? మనలో అది నింపబడ్డం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. మనం లేచి నిలబడ్డట్టయితే మనం